సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం నాయన. తండ్రి, నీ బిడ్డలు ఈ ఇంటర్వ్యూని ప్లాన్ చేసి ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా భవిష్యత్తులో అనేక మంది సేవకులతో వారు మాట్లాడబోతుండగా తండ్రి, వారి విజన్ నాయన చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది నాయన. నీ వాక్యాన్ని అనేక మందికి అందించాలని వారు ప్రయత్నపడుతూ ఉండగా వారి ప్రయత్నాలన్నింటినీ ఆయన సఫలపరచండి. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలోనైనా ఎక్కడ కూడా మా సొంత భావజాలాన్ని ప్రజలకు అందించకుండా వాక్యపు యొక్క సత్యాలను మేము ప్రజలకు అందించడానికి కావలసిన వాక్శక్తిని, సమయోచితమైన జ్ఞానాన్ని నీ బిడ్డలమైన మాకు ప్రసాదించండి. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బ్రదర్ని దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా లండన్లో ఉంటున్న బ్రదర్ని కూడా దీవించండి. వారు చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో తండ్రి గొప్ప తండ్రి సక్సెస్ను వారికి అనుగ్రహించి వారు చూడాలనుకుంటున్న మార్పును వారి కల్లారా వారు చూడడానికి నీ కార్యం జరిగించమని ప్రాధాయపడుతూ క్రీస్తేశ్ ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన హెవెన్లీ సిటిజన్ అనే ఒక ప్రొడక్షన్లో వస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ మన మధ్య దైవ సేవకులు బ్రదర్ సన్నీరాజు అన్నగారు మన మధ్య ఉన్నారు. ఆయన బట్టి అన్నకు ప్రత్యేకమైన వందనాలు. అయితే ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో ఎంతోమంది ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో డౌట్స్ ఉంటాయి. అంటే వాక్యాన్ని ఎలా చదవాలి, లేదంటే వాక్యం పట్ల ఎలా మనం ఉండాలి, మన జీవితంలో ఎలా ఆ వాక్యాన్ని అనుసరించి ఉంచాలి, లేదంటే ఏది సత్యం, ఏది సత్యమైన వాక్యం. ఇప్పుడున్న టెక్నాలజీలో ఎక్కడైనా మనకు వాక్యం దొరుకుద్ది. కానీ దొరికిన వాక్యాల్లో ఏది సత్యమైనది, ఏది మనం మన హృదయానికి హత్తుకునేలా ఉంచుకోవాలి అనేది మనకు చాలా అవసరం. సో అట్టి రీతిగా మనకి తెలిసిన పాటల్లో 'దున్నని బీడు భూములు' అనే సాంగ్ మనకి అందరికీ తెలిసిందే. క్రైస్తవ సమాజంలో ఎంతో ఆదరణ పొందిన సాంగ్ అది. దాని ద్వారా చాలామంది వాళ్ళ హృదయాల్ని తిప్పుకొని ఆ సాంగ్ రాసినటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన జీవిత సాక్ష్యాన్ని గురించి, ఆయన ఎలా దేవునిలో ఎలా బలపడ్డారు, దైవ సేవకులు ఎలా అయ్యారు, ఏంటి అనే ఒక విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మన క్రైస్తవ సమాజంలో కూడా చాలామందికి తలంపు ఉంటుంది, ఏదైనా పాట రాయాలని కానీ, లేదంటే సేవ ఎలా చేయాలి, అలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. దాన్ని గురించి మనం ఈ యొక్క ఇంటర్వ్యూ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క హెవెన్లీ సిటిజన్ అనే ఛానల్లో ఇదివరకు మనం మంచి సాంగ్స్ కానీ, వాక్యాలు అన్నీ అందించాం. అదే రీతిగా ఈ యొక్క పాడ్కాస్ట్ను కూడా మనం అందించాలని అవినాష్ అన్న ప్రేరేపణ, దేవుడిచ్చిన తలంపుని బట్టి ఈ యొక్క రేమో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ రీతిగా ఈరోజు మన మధ్యలో సన్నీ అన్న ఉన్నారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. మీ యొక్క సాంగ్ మేము చూసాం, 'దున్నని బీడు భూములు'. అది చాలా అర్థవంతమైన సాంగ్ అన్న. రియల్లీ అందులో చాలా మీనింగ్ ఉన్నాయి. ఒక్కొక్క చరణం, ఆ పల్లవిలో కానీ, ఒక్కొక్క వర్డ్లో చాలా డెప్త్ మీనింగ్ ఉంది అసలు యాక్చువల్లీ. అయితే ఆ సాంగ్ని మీరు అసలు ఎలా, దాని బ్యాక్గ్రౌండ్ ఏమైనా? సేవలో ఎదురైన కష్టాలు బ్రదర్, అవి చెప్పలేను ఓపెన్గా. బట్ సేవలో చాలా కష్టాలు ఎదురైనప్పుడు 2 years బాగా నలిగిపోయాను. బాగా అంటే బాగా, ఇంకా చెప్పలేనంత, వర్ణించలేనంత నలిగిపోయాను. అలా నలిగిపోయి ఇక సేవ మీద ఒకానొక టైంలో విరక్తి వచ్చే స్టేజ్, ఇంకా విరక్తి రాలేదు. ఆ స్టేజ్ ఇక టాప్ నాచ్ సీట్ ఎడ్జ్ అంటారు చూసారా, అలాంటి పొజిషన్లో ఉండి ఇంకా నాకు ఈ సేవ వద్దు ప్రభువా, నేను ఒకవేళ చెయ్యాలనుకుంటే ఇలా చెయ్యాలని నేను చేసుకున్న ప్రార్థన అది. ఇన్ఫ్యాక్ట్ పాట రాయాలని కాదు, నేను ట్రావెల్లో ఉన్నాను, బైక్ మీద ఉన్నాను. బైక్ మీద వెళ్తూ ఇవే ఆలోచనలు, ఎక్కడున్న ఇవే ఆలోచనలు. నేను ఇలా నలిగిపోయాను, ఇలా ఇబ్బంది పడ్డాను, సో నాకు ఇలాంటి సేవ వద్దు, నేను చేసే సేవ ఇలా ఉండాలని నేను ప్రేయర్ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాను. దేవునితో అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. నేను చేసుకున్న ఈ ప్రేయర్ నాకే కొంచెం బాగా అనిపించి, అరే ఇది ఎందుకు పాటగా మనం చేయకూడదు అని అప్పుడు నాకు తెలిసిన బ్రదర్స్కి ట్యూన్ చేయండి అని చెప్పినప్పుడు ఆశీర్వాదం తమ్ముడు మంచి ట్యూన్ అండ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. తద్వారా ఈనోషన ద్వారా ఖచ్చితంగా నాకు మీరే పాడాలన్నా అని ఈనోషనని పట్టుకొని కూర్చుంటే అన్న కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చాలా చక్కగా పాడారు. బై గాడ్స్ గ్రేస్ చాలా అద్భుతంగా పాటను దేవుడు తీసుకొని వచ్చారు బ్రదర్. ఎస్. అయితే అన్న, ఈరోజు మన క్రిస్టియానిటీలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వాక్యం అనేది ఎక్కడైనా దొరుకుతుంది. అప్పుడంటే సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరో దైవ సేవకులు, ఒక గొప్పవారు ఎవరైనా ఒక స్టేజ్ మీద చెప్తే అది విని వారు హృదయంలో ఉంచుకొని దానికి అనుసరించి నడుచుకునేవాళ్ళు. ఇప్పుడున్న టెక్నాలజీలో వాక్యం ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఉన్న పాస్టర్లో కూడా అందరూ దైవ సేవకులు అదే వేలో వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలామంది నార్మల్గా ఏదో చిన్న వాక్యం నేర్చుకొని అలా సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు.
సో అలాంటి వాళ్ళు మాటలు విని కూడా చాలామంది మేము కూడా అలా చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ప్రాపర్ ట్రైనింగ్ ఏమి ఉండదు, ఏమీ లేకుండా చాలామంది సేవకులు ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా సేవకులు ఒక స్టేజ్ మీద కూర్చొని మనకి ఏమైనా చెప్తారా అంటే, ఓకే ఆయన దైవ సేవకులు కాబట్టి వాళ్ళు చెప్పింది నిజమే అని ఆ వాక్యాన్ని మనం నమ్మేస్తాం. అలా కాకుండా ఏది సత్యం, ఏది మనం నమ్మాలి, ఏంటి అని అలా ఏమైనా మీరు మీ మాటల్లో ఏమైనా చెప్పాలంటే? అదే బ్రదర్. ఇప్పుడు సేవకులు చాలామంది అయిపోయారు. రీసెంట్‌గా బైబిల్ చదవడం పూర్తవ్వని వాళ్ళు కూడా సేవ స్టార్ట్ చేసేసారు. సో, ఎప్పుడైనా సరే మనం వాక్యం చెప్పాలంటే కనీసం 2 సార్లు బైబిల్ చదివుండాలి బ్రదర్. బట్ వాళ్ళు చదివారో లేదో మనకు తెలీదు కాబట్టి, అందరి వాక్యాలు వినండి. ప్రాబ్లమ్ లేదు. ఎవరు చెప్పినా వినండి. కానీ అది బైబిల్‌లో ఉందా? లేదా వీరు సొంతంగా భావించి చెప్తున్నారా? కల్పించి చెప్తున్నారా? అని తెలుసుకోవాలి. ఈవెన్ బైబిల్‌లో కూడా మనం అపోస్తలుల కార్యం చదివినప్పుడు బెరయ సంఘస్థుల గురించి దేవుడు రాయిస్తాడు. ఈ బెరయ సంఘస్థులు ఎలాంటి వారంటే పౌలు, సీల వారికంటే టాప్ నాచ్ సేవకులు ఎవరైనా ఉన్నారా? ఈ జనరేషన్‌లో ఎవరిని తీసుకోండి, పౌలు గారి కంటే బెటర్ స్పీకర్ ఎవరు మనకు కనబడరు. పౌలు గారి కంటే గొప్ప సేవకుడు, స్పీకర్ పక్కకు పెడితే సేవకుడు ఎవరు కనబడరు. అలాంటి పౌలు గారు వాక్యం చెప్తుంటే కరెక్టే చెప్తున్నాడా లేదా అని పౌలును కూడా గుడ్డిగా నమ్మలేదు. సో సంఘానికి కావాల్సింది ఏంటంటే గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని. అది నేను చెబుతున్నా, రేపొద్దున మీరు చెప్తున్నా, లేదా ఎంత పెద్ద సేవకుడు చెప్తున్నా. కోర్స్ అతనికి ఒక 20 లక్షల సబ్స్క్రైబర్స్ ఉండుండొచ్చు. బట్ అతను కూడా తప్పు చెప్పే అవకాశం ఉంది. ఏదైనా అతను కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. సో ఒక ఆడియన్స్‌లో పార్ట్ ఆఫ్ ద ఆడియన్స్‌గా నేను ఎవరు చెప్పిందని వినొచ్చు. బట్ వింటున్న దాన్ని బైబిల్ సమర్థిస్తుందా లేదా అని బైబిల్‌ని చూస్తూ ఉండాలి. అది నాకు ఆ ఇంగితం నాకున్నంత వరకు నేను ఎక్కడ కూడా ఏ అబద్ధ బోధ వల్ల నేను కొట్టుకొని పోయే ప్రమాదం ఉండదు. సో ఎవరైనా సరే బ్రదర్, బైబిల్‌ను మనము ఖచ్చితంగా ఆధారపడాలి. బైబిల్ మీద ఆధారపడాలి. సేవకుని బట్టి వాక్యం కాదు, వాక్యాన్ని బట్టి సేవకుని మనం అంచనా వేయాలి. నాకు తెలిసిన మా రిలేటివ్స్‌లో ఒకాయన నార్మల్‌గానే చర్చ్‌కి వెళ్ళేవాళ్ళాయన. అలాంటిది కొన్ని మాటలు తెలుసుకొని ఆ స్టేజ్ మీద ఇప్పుడు ఏదైనా క్రిస్మస్ వస్తే సమ్ గ్రీటింగ్స్ చెప్పడం అలా చెప్పి ఆయన ఇప్పుడు సేవకులయిపోయారు. యాక్చువల్లీ ప్రాపర్ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. అలా చాలామంది మాటలు విశ్వాసులు విని అలా కూడా తప్పుదారిలో వెళ్తున్నారని మా అభిప్రాయం. చర్చ్ పరంగా మనం మినిస్ట్రీ పరంగా చూసుకోవాలంటే అసలు సంఘం ఎలా కట్టబడాలి? లేదంటే సంఘాన్ని ఎలా నడిపించాలి? సంఘం అంటే ఒక కన్‌స్ట్రక్షన్ కాదు బ్రదర్. ఒక ఇన్‌స్టిట్యూషన్. అది 4 గోడలతో కట్టేది కాదు. ఇప్పుడు నలుగురు వ్యక్తులున్నారు. వారే సంఘం. వారే చర్చ్. బిబ్లికల్లీ న్యూ టెస్టమెంట్ ప్రకారంగా మాట్లాడితే మనమే దేవుని ఆలయం. సో, మనమందరం ఉండడానికి ఒక కన్‌స్ట్రక్షన్ కట్టుకోవడం తప్పేం లేదు. ఈ మధ్య కాలంలో కొందరు అంటున్నారు కదా! స్క్రీన్స్ పెట్టుకోవడం ఏంటి? లైట్స్ ఏంటి? సౌండ్ ఏంటి? అంటే మరి అంతమంది ఉన్నప్పుడు సౌండ్ ఖచ్చితంగా ఉండాలి. స్క్రీన్స్ పెట్టుకోవడం తప్పేం కాదు. బట్ దాని మీద ఫోకస్ కంటే ఎక్కువగా వచ్చిన వారి స్పిరిచ్యువల్ స్టేటస్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి. వారి స్పిరిచ్యువల్ బిల్డింగ్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి. చర్చ్ అంటే ఏంటి అంటే మనమే చర్చ్. మనమందరం ఉండడానికి ఒక కన్‌స్ట్రక్షన్ అవసరం ఖచ్చితంగా. రోడ్డు మీద చేయలేం కదా! చేసే పరిస్థితులు లేవు ప్రెజెంట్. కాకపోతే ఒక కన్‌స్ట్రక్షన్ మనం ఎంచుకుంటాం. ఒక బిల్డింగ్‌ని గాని, ఒక హాల్‌ని కానీ మనం ఎంచుకుంటాం. తప్పేం కాదు. కానీ మన ఫోకస్ అంతా యాంబియన్స్ మీద కాదు. లైటింగ్ మీద కాదు. లైటింగ్ ఉండడం తప్పని చెప్పట్లా. లైటింగ్ మీద ఫోకస్ ఉండకూడదు. ఎల్ఈడీ స్క్రీన్స్ కానీ, డిజిటలైజేషన్ కానీ మనకున్న ఈ టెక్నాలజీని వాడడం తప్పని చెప్పట్లా. వాటి మీద ఫోకస్ తప్పు. వర్డ్ ఆఫ్ గాడ్ మీద మనకు ఫోకస్ ఉండాలి. వచ్చిన వారు ఎదుగుతున్నారా లేదా? ఆ ఫోకస్ కాపరికి ఎప్పుడూ ఉండాలి. సో సంఘాన్ని ఎలా స్థాపించాలంటే ఒక జీల్ ఉండాలి బ్రదర్. నడిపించే అతనికి జీల్ ఉండాలి. ఆ జీల్‌తో స్టార్ట్ చేశారు. వచ్చిన తర్వాత నాకెంతొస్తుంది అనే ఆలోచన కాకుండా, నేను దేవునికి ఎంత సేవ చేయగలుగుతున్నాను అనే ఆలోచన మీద ఎక్కువగా జరిగితే చాలా బావుంటుంది బ్రదర్ సంఘాలు. అన్న ఇప్పుడు ఒక చర్చ్ నడిపిస్తున్నారంటే ఎవరైనా నడిపించొచ్చా? లేదంటే ఆ సంఘానికి నడిపించడానికి ఏదైనా క్వాలిఫికేషన్ అట్లా ఏమైనా ఉండాలా? అదే బ్రదర్. క్వాలిఫికేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రక్షించబడి ఉండాలి. బిబ్లికల్లీ మనం రక్షించబడి ఉండాలి. మనకొక జీల్ ఉండాలి. దేవుని పిలుపు అంటారు చూసారు. ఆ పిలుపు విషయమైన ఆసక్తి మనలో ఉండాలి ఖచ్చితంగా. నేను సేవ చేయాలని ఒక లోలోపంలో కలిగే ఒక తృష్ణ, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుచున్నట్టు దేవా నా ప్రాణం నీ కొరకు తృష్ణ. ఆ తృష్ణ మనలో ఉండాలి. అలా ఉన్న ఎవ్వరైనా సేవ చేయొచ్చు. కాకపోతే దాని వెనక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఏదో ఈరోజు తృష్ణ కలిగింది రేపు స్టార్ట్ చేసేస్తా అంటే కాదు. దాని వెనక ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ ఇన్ ద సెన్స్ బైబిల్ ట్రైనింగ్ అని మాత్రమే చెప్పట్లేదు. ఎందుకంటే చాలామంది సేవకులు బైబిల్ ట్రైనింగ్‌కి వెళ్ళి అఫోర్డ్ చేయలేని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు పెళ్ళైపోతుంది. 4 సంవత్సరాలు హాస్టల్‌లో ఉండాలంటే పిల్లల్ని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి ఉండలేరు. ఇలాంటి వారు ప్రాపర్ బైబిల్ ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాలని నేను చెప్పట్లేదు. బట్ ఉంటే మంచిదే. కాకపోతే ఖచ్చితమని నేను చెప్పట్లేదు. కాకపోతే ఒక జీల్ అని ఉండాలి. బైబిల్ పట్ల అవగాహన అని ఉండాలి. సో మరి వాక్యం ఎలా అర్థం చేసుకోవాలంటే యూట్యూబ్‌లో చాలామంది స్పీకర్స్ ఉన్నారు.
మనకు చాలా కామెంటరీస్ ఉన్నాయి. అవన్నీ చదువుకుంటూ వాక్యానికి దగ్గరగా ఏది కరెక్ట్‌గా ఉందో అన్ని చూసుకుంటూ, వాక్యాన్ని బాగా నేర్చుకుంటూ, అనేక మందిని నడిపించగలిగే శక్తి నాలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా సంఘాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఆ సంఘాన్ని ఆ విధంగా నడిపించొచ్చు దేవునిలో. అన్న ఇప్పుడు దేవుని పిలుపుని, దేవుడు మనకిచ్చే పిలుపుని ఎలా మనం నిర్ణయించాలన్న? మల్టిపుల్ వేస్ బ్రదర్. మల్టిపుల్ వేస్. ఈ విధంగానే నిర్ణయించాలని లేదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరి ద్వారా పిలుస్తాడు. ఒక్కొక్క వే ఉంటుంది దేవునికి. ఇప్పుడు జక్కయ్యని పిలిచేటప్పుడు దగ్గరికెళ్ళి పిలిచాడు. ఇప్పుడు ఆ రోడ్లో వెళ్తూ వెళ్తూ ఆగి మరి పిలిచాడు. కానీ పౌలు, పేతురును వీళ్ళని పిలిచేటప్పుడు వాళ్ళ దగ్గరకు కావాలని వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ పేర్లు పెట్టి పిలిచి తీసుకొనొచ్చాడు. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. పౌలును పట్టుకునే విధానం వేరుంది. సో, ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధానంలో పట్టుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా పాట ద్వారా నన్ను పిలవచ్చు సేవలోనికి. మిమ్మల్ని ప్రార్థన ద్వారా పిలవచ్చు సేవలోనికి. కొందరిని వాక్యం ద్వారా పిలవచ్చు సేవలోనికి. లేదా తన పరిచర్యలోనికి. లేదా కొందరిని మాటి మాటికి ఇప్పుడు నేనే ఉన్నాను బ్రదర్. అప్పుడప్పుడు ప్రార్థన ద్వారా నాకు ఆ పిలుపు రావచ్చు. అప్పుడప్పుడు నేను చదువుతున్న వచనాల ద్వారా నాకు ఆ పిలుపు రావచ్చు. అప్పుడప్పుడు సేవకుడు ఏ మీటింగ్‌కి నేను వెళ్ళినా, సేవకుడు ఖచ్చితంగా నువ్వు సేవలోనికి రావాలి అని అర్థంతో కూడిన మాటలు. అది టీవీ ఆన్ చేసినా అదే వినబడుతది. లేదా ఆడియో మెసేజ్ పెట్టుకుని అదే వినబడుతది. ఇవి వన్ ఆఫ్ ద సైన్స్ బ్రదర్. సో, ఇదే దేవుడు పిలిచే విధానం అని చెప్పలేం కానీ, మల్టిపుల్ వేస్‌లో దేవుడు పిలుస్తూ ఉంటాడు. సో, లోలోన ఆ ఫైర్‌ను దేవుడు కలిగిస్తున్నా అంటే, హి ఈస్ ఓపెనింగ్ డోర్స్ ఫర్ యూ అని అర్థం బ్రదర్. అన్న ఇప్పుడు ప్రవక్త అంటాం కదా! ఆ పదానికి అర్థం ఏంటి? అసలు ఎవరిని ప్రవక్త అని పిలవచ్చు? ఏంటి? ఈ మాట చెప్తే ఒకవైపు మిమ్మల్ని, ఒకవైపు నన్ను ఇద్దరిని చాలా గట్టిగా ట్రోల్ చేస్తారు. బట్ ఎనీవేస్ చెప్దాం. ప్రవక్త అంటే రానున్నది దేవుని కృపను బట్టి తెలుసుకొనగలిగేవాడు. ఇతని సొంత శక్తి కాదు, ఇతని సొంత బలం కాదు. దేవుడు తెలియజేస్తే చెప్పేవాడు. దేవుడు తెలియజేస్తే ఇతను ప్రజలకు తెలియజేసేవాడు ప్రవక్త. లేదా దీర్ఘదర్శి అనొచ్చు. రానున్నది చెప్పేవాడు కావచ్చు. అయితే ఈ కాలంలో ప్రవక్తలు ఉన్నారా అనే క్వశ్చన్ కొద్దిసేపు హోల్డ్‌లో పెట్టి, ఈ కాలంలో అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ ఎలక్షన్స్‌లో మీరు ఖచ్చితంగా గెలుస్తారు అని ఆన్ స్టేజ్ మనకు చాలామంది చెప్పారు. వాళ్ళందరూ ఓడిపోయారు చూసారా? వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలే. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం మన మాటలెందుకు? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు స్ట్రెయిట్‌గా చెప్పే మాట ఏంటంటే, ఏ ప్రవక్త అయినా చెప్పింది జరగకపోతే అతని మాటలు నమ్మొద్దు. నేను పంపించలేదు అని అంటాడు. సో, యోనా విషయం తీసుకొనొచ్చి కవర్ చేసుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. యోనా చెప్పాడు గానీ నినెవె నాశనం కాలేదు కదా అని. నినెవెలో జరిగిందేంటి? రాజు నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు గోనెపట్టలు కట్టుకొని పశ్చాత్తాపం పొందారు. మరి ఇక్కడ ఎవరైనా అలా టాప్ క్యాడర్ నుంచి కార్యకర్త వరకు ఎవరైనా పశ్చాత్తాపపడ్డారా? లేదు. సో, యోనా సందర్భాన్ని తీసుకొని రావాల్సిన అవసరం లేదు. సో, ప్రవక్త అంటే ఎవరు? దీర్ఘదర్శి. దూరంలో జరగబోయేది, భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకొనగలిగే శక్తి కలిగిన వాడు. సో, ఈ కాలంలో ఉన్నారంటే లూకా సువార్తలో యోహాను కాలం వరకు ప్రవక్తలు ఉండిరి అని ఉంటుంది. తర్వాత మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా దేవుడు సంఘం నిమిత్తము కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను నియమించాడు అని ఉంటుంది. అయితే మనమే ఒకసారి ఆలోచిద్దాం. ప్రవక్త అంటే దేవుడు ఇంకేదైనా చెప్పాలి అనుకుంటే చెప్పేవాడు కదా! చెప్పాలనుకుంటే చెప్పేవాడు. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, దేవుడు ఇంకేమన్నా చెప్పాలి అని అనుకుంటున్నాడా? దట్స్ ద మెయిన్ క్వెషన్. ఎందుకంటే బైబిల్‌ని మనం ఎండ్ చేసేటప్పుడు దేవుడు చెప్పిన మాట, ఇందులో ఒకటి కలపడానికి లేదు, ఒకటి తీయడానికి లేదు. అంటే ఎవ్వరు చెప్పాలన్నా సరే దీని నుంచి చెప్పాలి తప్ప, మళ్ళీ బైబిల్‌లో దేవుడు కొత్తగా జాయిన్ చేసే స్క్రిప్ట్ అంటూ ఏది లేదు, స్క్రిప్చర్ అంటూ ఏది లేదు. సో, ఇప్పుడు దేవుడు ఏదో చెప్పాలనుకుంటే మళ్ళా చెప్పడానికి కూడా ఏం లేదు. పౌలు గారే చెప్పిన మాట ఏంటంటే, మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త పైనున్న పరలోకంలో నుండి దేవదూత వచ్చి చెప్పిన అతను శాపగ్రస్తుడే అని అంటున్నారు. కాబట్టి కలపడానికి ఏం లేనప్పుడు, దేవుడు కొత్తగా చెప్పడానికి ఏం లేనప్పుడు, ఇక దీర్ఘదర్శుల పనులు ఏముండవు అనేది నా అభిప్రాయం బ్రదర్. అయితే ప్రవక్తలు లేరు అని మనం ఎందుకు అనాలి? ఎలాగో ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘం నిమిత్తం ప్రవక్తలు ఉన్నారన్నారు కాబట్టి, ఏమైనా హెచ్చరించడానికి దేవుడు పెట్టుండొచ్చేమో కానీ, సో, మనం చూడనంత మాత్రం లేరు అని కాదు. బట్ ఏమైనా హెచ్చరించడానికి ఉంటే ఉండొచ్చేమో కానీ, కొత్తవి చెప్పే ప్రవక్తలు అయితే లేరు బ్రదర్. ఎందుకంటే కొత్తవి చెప్పడానికైతే ఇంకేం లేదు. అన్న ఇప్పుడు ఏ ఏ సంఘం చూసుకున్నా సంఘ పెద్ద అనే ఒక వ్యక్తి ఉంటారు. ఇప్పుడు చిన్న సంఘమైనా, ఒక పెద్ద సంఘమైనా, చిన్న సంఘంలో అయితే సంఘ పెద్ద అంటారు. పెద్ద దాంట్లో అయితే వేరే ప్రెసిడెంట్ అని అలా సంథింగ్ అలా ఇచ్చుకుంటారు. అయితే సంఘ పెద్దను అసలు ఎలా నియమించాలన్న? ఎలా పెట్టాలి? చర్చిలో ఎలా మనం ఆయన సంఘ పెద్ద అని మనం ఎలా నియమించాలి? 2 విషయాలు చెప్తాను బ్రదర్. ఒకటి మనకు పబ్లిక్‌లో జరుగుతున్న విషయం చెప్తాను. యాక్చువల్‌గా జరగాల్సింది బిబ్లికల్‌గా జరగాల్సింది చెప్తాను.
పబ్లిక్‌లో మన చర్చ్ సిస్టమ్‌లో జరిగేదేంటంటే, ఎవరికి పలుకుబడి ఉంటే వారిని సంఘ పెద్ద పెడతారు. ఎవరు ఎక్కువ స్పాన్సర్స్ చేస్తా ఉంటే వాళ్ళని సంఘ పెద్దగా పెడుతున్నారు. ఎవరికి ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే వారిని సంఘ పెద్దగా పెడుతున్నారు. ఇంకేం బ్యాక్‌గ్రౌండ్ చెక్ లేకుండా, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా. కానీ బిబ్లికల్లీ సంఘ పెద్దని చేయాలి అనంటే, సంఘ పెద్దగా ఒక వ్యక్తిని పెట్టాలంటే, అతను కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఎందుకంటే కొత్తవాడు ఇప్పుడు మీ గురించి నేను చెప్పమంటే మంచోడే అని చెప్తాను. నా గురించి మీరు చెప్పంటే మంచోడు. ఏమో నేను వెనకెళ్ళి తాగుతున్నానేమో మీకేం తెలుసు? నేనేమన్నా సిగరెట్ తాగుతానేమో, లేదా వ్యభిచారమే చేస్తానేమో, నా గురించి మీకేం తెలీదు కాబట్టి, కొత్త వాడిగా ఉన్నవాడిని సంఘ పెద్దగా పెట్టకూడదు. తాగుబోతుని సంఘ పెద్దగా పెట్టకూడదు. తిరుగుబోతులను సంఘ పెద్దగా పెట్టకూడదు. వ్యభిచారులను సంఘ పెద్దలుగా పెట్టకూడదు. సో, క్వాలిఫికేషన్స్ అన్నీ తిమోతి మొదటి పత్రికలోను, తీతు పత్రికలో ఉన్నాయి. సో, నాకు తెలిసినంత వరకు బైబిల్ ప్రకారంగా నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ ప్రకారంగా సంఘ పెద్దను ఏర్పాటు చేయడానికి ఒక ఇంటర్వ్యూ పెట్టాలి బ్రదర్. ఒక ప్యానెల్ కూర్చోవాలి. ఒక ప్యానెల్ కూర్చొని ఒక వ్యక్తిని నిలబెట్టాలి. మన ఎదురుగా నిలబెట్టి, ఇప్పుడు ఎవరైనా ఒకరు ఆ తిమోతి పత్రికలో, తీతు పత్రికలో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ చదువుతూ ఉండాలి. చదువుతున్నప్పుడు ఈ ఒక పేపర్ నాకు సంబంధించి ఇప్పుడు నన్ను సంఘ పెద్దగా నియమించాలనుకున్నారు. మీ ప్యానెల్ ఒకటుంటుంది. మీ ముందు నేను నిలబడతాను. నా నా ఒక A4 షీట్ తీసుకొని ఈ క్వాలిటీస్ అన్నీ రాసి టిక్ బాక్సెస్ ఉంటాయి చూసారా? ఆ టిక్ బాక్సెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నీ అని నేను మీ ముందు నిలబడిన తర్వాత ఒకరు చదువుతూ ఉంటారు. మద్యపాని కావద్దు అని. అప్పుడు నేను మద్యపాన కాదు టిక్ మార్క్ పడాలి. అలా ఒక్కదానికి కూడా మిస్ అవ్వకుండా ప్రతి దానికి టిక్ మార్క్ పడితే అప్పుడు నన్ను మీ సంఘానికి సంఘ పెద్దగా పెట్టుకోవచ్చు. సో, నేను తగిన వాడనై ఉండాలి, తగిన వాడనై ఉండాలి. నా ఫ్యామిలీ కూడా దేవునిలో ఉండేలా ఉండాలి తప్ప త్రాగుబోతులను కానీ, వ్యభిచారులను కానీ సంఘ పెద్దలుగా పెట్టకూడదు. సో, ఇలా పెడితే మాత్రం చాలా సంఘాల్లో మరలా ఇప్పుడున్న ప్రెజెంట్ చాలా సంఘాల్లో అలానే ఉందన్న యాక్చువల్లీ. ఎవరైతే బ్యాక్‌గ్రౌండ్ ఉందో వాళ్ళకి సంఘ పెద్దలుగా పెట్టడం అదే సో, చేస్తారు. చర్చ్ సిస్టమ్ మారాలి బిబ్లికల్‌గా అంటే దిస్ ఈస్ డెఫినెట్‌లీ ద బెస్ట్ వే బ్రదర్ బిబ్లికల్లీ. అప్పుడు మనకు కూడా తెలుస్తది. ఓకే. ఈయన మంచివాడు. దేవునిలో కూడా ఉంటాడని కూడా మనకే అర్థం. అలా ఉంటే చర్చ్ కూడా మంచిది. ఆధ్యాత్మిక స్థితి బావుంటుంది. యెస్. అన్న ఇప్పుడు సంఘాలు ఉన్నాయి గదా! హెల్తీ అంటే ఆరోగ్యకరమైన సంఘం అని ఒకటి ఉంటది గదా! అది ఎలా మనం చెప్పగలం? ఒకటి బ్రదర్, ఆరోగ్యపరమైన సంఘము అంటే మీకు ఒక జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్‌లో 10 మెంబర్స్ ఉన్నారు. ఇంకో స్కూల్‌లో 1000 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఈ 10 మెంబర్స్ 10థ్ క్లాస్‌లో 10 మెంబర్స్ 10 ఔట్ ఆఫ్ 10 పాస్ అయ్యారు. ఆ 1000లో ఒక 500 పాస్ అయ్యారు, 500 ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు చెప్పండి ఏది మంచి స్కూల్ అంటారు? 10 ఔట్ ఆఫ్ 10 పాస్ అయిన వాళ్ళా? లేదా 50% పాస్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళా? 10 ఆఫ్ 10 అంటే 100% పాస్ పర్సెంటేజ్. సో, ఇక్కడ మనం చూసేది సంఖ్య కాదు. పాస్ పర్సెంటేజ్ చూడాలి. సో, ఒక సంఘానికి ఏ సంఘం మంచిది అంటే ఇప్పుడు మా చర్చ్ ఉంది. మా చర్చ్ మంచిగా ఉందా లేదా చూడాలంటే మా చర్చ్ విశ్వాసులని వాళ్ళని మీరు గమనించండి. వారి మాట తీరు ఎలా ఉందో గమనించండి. వారి చూపు ఎలా ఉందో గమనించండి. వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించండి. చర్చ్‌కి వారు కొత్తగా వస్తున్నారా? లేదా కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారా గమనించండి. అలా కొన్ని సంవత్సరాల నుండి వస్తూ కూడా వాడి మాట తీరు మారట్లేదంటే ఎక్కడో నర్చరింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. అది చర్చ్ సిస్టమ్‌లో ఫెయిల్ అవుతుంది. సో, ఏ సంఘం ఆరోగ్యపరమైన సంఘం అంటే ఒక సంఘము లోనికి విశ్వాసి వెళ్ళిన తర్వాత అతని మాట, అతని చూపు, అతని ప్రవర్తన, అతని నడక, అతని నడవడిక మారకుండా ఉంటే మాత్రం దట్స్ నాట్ బెస్ట్ చర్చ్ బ్రదర్. ఇప్పుడు నేను హాస్పిటల్‌కి వెళ్తున్నాను రోగం తగ్గట్లేదు. హాస్పిటల్‌కి వెళ్తున్నాను రోగం తగ్గట్లేదు. కానీ వేరే హాస్పిటల్‌కి వెళ్ళగానే రోగం తగ్గింది. ఇప్పుడు ఏ హాస్పిటల్ మంచిదంటారు? అంతే కదా! సో, నాలో ఉన్న పాపం తగ్గనంత వరకు, నా చర్చ్ నన్ను పాపంలో నుండి బయటికి లాగనంత వరకు ఆ చర్చ్ మంచి చర్చ్ కాదు బ్రదర్. సో, సంఘాన్ని యాంబియన్స్ ప్రకారంగా కాకుండా, లేదా స్పీకర్ యొక్క స్టేటస్‌ని బట్టి కాకుండా, అతనొచ్చే రాయల్టీని బట్టి కాకుండా, అతనుకున్న కాంగ్రిగేషన్‌ని బట్టి కాకుండా, అక్కడికొస్తున్న జనంలో మార్పు ఉందా లేదా అది చూసుకోవాలి. చెబుతున్న స్పీకర్ మంచివాడో లేదో చూసుకోవాలి. అతను చెబుతున్న వాక్యం సరి అయిందా కాదో చూసుకుంటే, ఈ ఈ అనేకమైన ఏమంటారు వీటన్నిటిని చూసుకొని ఈ క్వాలిఫికేషన్స్ అన్ని మీట్ అయితే ఖచ్చితంగా దట్స్ ద బెస్ట్ చర్చ్. అన్న ఇప్పుడు సంఘంలో చాలా విభేదాలొస్తాయి. ఏదో ఒక విధంగా. దాన్ని మనం ఎలాగా రెక్టిఫై చేసుకోవాలి? ఇది అందరి బాధ్యత బ్రదర్. ఇది ఓన్లీ కాపరిది కాదు, ఓన్లీ విశ్వాసులది కూడా కాదు. కలెక్టివ్‌గా అందరి బాధ్యత. ఇప్పుడు సంఘంలో విభేదాలు రావడానికి గల ఫస్ట్ రీజన్ ఏంటంటే థర్డ్ పర్సన్. వేరే వాళ్ళొచ్చి వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు. ఇప్పుడు అలా జరిగినప్పుడు ఇప్పుడు నేనే మీ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. లేదా మీ దగ్గర వేరే వారి గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మీది. వెంటనే మీరేం చేయాలి? నన్ను ఆపి మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తికి ఫోన్ చేసి లైన్‌లో పెడతాను. అప్పుడు నాకు చెప్పండి అతని గురించి అని మీరు అన్నప్పుడు, చెప్పండి బ్రదర్ పెట్టండి నాకేం భయమా అని నేను చెప్తే నా మాటల్లో న్యాయం ఉన్నట్టు. అలా కాకుండా వద్దులే బ్రదర్ అని చెప్పేసి వెళ్తున్నా అంటే నేనేదో కల్పించి చెప్పబోతున్నాను అని అర్థం. సో,
సంఘంలో విభేదాలు రాకుండా ఉండాలి అంటే చెప్పేవాడికి నోటికి తుత్తర అని అంటారు. మరి అది కరెక్ట్ పదమే అనుకుంటున్నాను. తుత్తర అది ఉండకూడదు. ఇప్పుడు ఎదుటివాడి గురించి మాట్లాడే ఆ స్వభావం గాని, భావజాలం గాని ఉండకూడదు. పోనీ నాకుందనుకోండి, నన్ను మార్చలేరు మీరు. మీరు మారాలి. ఏంటది? మీరు వినకూడదు ఎవరు. అలాంటి వాటిని మీరు వినకూడదు. సో, మాట్లాడే నేను నా కంట్రోల్‌లో ఉండాలి. వినే మీరు కూడా మీ కంట్రోల్‌లో ఉండాలి. అలా గాకుండా వినడానికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సంఘంలో విభేదాలొస్తాయి. మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ ఉన్నా సంఘంలో విభేదాలొస్తాయి. థర్డ్ పర్సన్‌ని ఎంకరేజ్ చేసే అలవాటున్న ఏ సంఘమైనా సంఘంలో విభేదాలొస్తాయి. సో, దేవుడంటాడు గదా! ఆహ్, జీవ మరణంలో నాలుక వశం. సో, ప్రతి ఒక్కరి టంగ్ కంట్రోల్‌లో ఉంటుందంటే ఒక సామెత ఉంటుంది. నోరు బావుంటే ఊరు ఊరే బాగున్నప్పుడు సంఘం బాగోదా? సంఘంలో ఊర్లో ఎంత సంఘం ఒక 10% ఉంటారు. సో, నోరు బావుంటే బావుంటది బ్రదర్. సో, కంట్రోల్‌గా ఉండాలి మన టంగ్ అంతే. యెస్ బ్రదర్. అన్న ఇప్పుడు ఒక చర్చిలో ఆహ్, మహిళలు అండ్ యవ్వనస్తులు వాళ్ళ యొక్క పాత్ర ఎలా ఉండాలి? ఆళ్ళ పాత్ర ఏంటసలు? కొంచెం ఎలాబొరేట్ చేయగలరా బ్రదర్? అంటే ఆహ్, అంటే వాళ్ళ యొక్క రోల్ యవ్వనస్తులు చాలా 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 ఇంపార్టెంట్ బ్రదర్. చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చర్చ్ డెవలప్ అవ్వాలంటే యంగ్‌స్టర్స్ చాలా 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 స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ వారు ఉండగలరు గూడా. సో, వాళ్ళు పడిపోకుండా చూసుకోవాలి మెయిన్‌గా. యవ్వనస్తులు ఖచ్చితంగా ఏ చర్చ్‌లో యూత్ టీమ్ స్ట్రాంగ్ ఉంటుందో, ఆ చర్చ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఏ చర్చ్‌లో విమెన్స్ వింగ్ స్ట్రాంగ్ ఉంటుందో, వాళ్ళు గూడా స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే విమెన్స్ విషయానికొస్తే కుటుంబాన్ని కట్టే పాత్ర దేవుడు విమెన్స్‌కి ఇచ్చాడు. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకోవాలి. అంతే తప్ప జ్ఞానవంతుడు అని దేవుడు బైబిల్‌లో ఎక్కడ చెప్పలా. సో, వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటాయి. యవనస్తుడు స్ట్రాంగ్ ఉన్నాడనుకోండి, సొసైటీ స్ట్రాంగ్ ఉంటది. ఓకే. విమెన్ అనేవారు చర్చ్‌కొచ్చి వారు స్ట్రాంగ్‌గా ఉంటే, వారి ఫ్యామిలీస్ అన్ని సేఫ్ జోన్‌లో ఉంటాయి బ్రదర్. సో, వారి వారి ప్రేయర్స్ గాని ఎంతైనా చూడండి, తండ్రి ప్రార్థన కంటే తల్లి ప్రార్థన ఎక్కువగా ఉంటది. ఏ భక్తుని జీవితంలో చూసుకోండి. ఎందుకంటే మా జెంట్స్‌కి బయట వర్క్స్ ఎక్కువ, వారు డ్యూటీస్ చేయాలి. ఆ ప్రెషర్, ఈ ప్రెషర్‌లో తల్లి కంటే ఎక్కువైతే చేయలేరు. మరి చేసేవారు ఉంటే ఉండొచ్చు. బట్ యావరేజ్‌గా నేను చెప్తున్నాను. సో, తల్లి ప్రార్థన కుటుంబాన్ని కట్టేదైతే, యవనస్తుల ప్రవర్తన సమాజాన్ని కట్టేది. సో, ఈ 2 ఇంపార్టెంట్. సంఘానికొచ్చిన మనము కుటుంబాలను కట్టుకోవడంతో పాటు, సంఘానికొచ్చిన మనము సువార్త చేయడానికి యవనస్తులను పంపిస్తే పౌలు, బర్నబా 1 ఇయర్ సేవ చేశారు. ఆ 1 ఇయర్ సేవ చేస్తే క్రిస్టియానిటీ అనే పేరు వారి సేవ నుంచి వచ్చి పుట్టుకొచ్చిందే. సో, 1 ఇయర్ వీరు చేసిన సేవలో క్రైస్తవులుగా అంత్యొకయలో ఉన్న శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులుగా పిలువబడ్డారు. సో, ఇద్దరు ఇంపార్టెంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మహిళలకి చాలామంది ఇంపార్టెన్స్ ఇవ్వరు సేవలో. మీరెందుకులే, మీరేం చేస్తారులే, మీరేం పాట పాడతారులే, మీరేం వాక్యం నేర్చుకుంటారులే అంటారు గానీ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కుటుంబాలు బావుంటాయి. యూత్‌ని ఎంకరేజ్ చేస్తే సొసైటీ చాలా బావుంటది. సో, ఈ ఇద్దరి పాత్ర చాలా, చాలా, చాలా వాల్యుబుల్ పాత్ర బ్రదర్. అన్న ఇప్పుడు దైవ సేవకులు ఉంటారు గదా! సేవకునికి ఉండవలసిన ముఖ్య లక్షణాలు వేల మంది వచ్చే సంఘాన్ని ఒక సేవకుడు నడిపించాలంటే ఆయనకి సమ్ క్వాలిటీస్ ఉండాలి. ఆ లక్షణాలు ఏంటన్నా? ఫస్ట్ హోలీనెస్ బ్రదర్. పరిశుద్ధత. సేవకునిలో ఉండాల్సిన ఫస్ట్ లక్షణం పరిశుద్ధత అయితే, రెండవది తగ్గింపు. ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సేవకునికి తెలియకుండానే వచ్చేది గర్వం. నాశనానికి ముందు నడిచేది కూడా గర్వం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆహ్, లేరు అని చెప్పట్లేదు. నేను చూడలేదని చెప్తున్నాను. ఇంతవరకు నా సేవా జీవితంలో నేను చూసిన సేవకుల్లో స్టార్టింగ్‌లో ఉన్నట్టు సక్సెస్ అయిన తర్వాత ఉన్న సేవకులను నేను చూడలేదు. ఎందుకు? రికగ్నిషన్ పెరగగానే గర్వం పెరిగిపోద్ది. సంఖ్య పెరుగుతుండేసరికి గర్వం పెరుగుద్ది. స్టేచర్ లేదా స్టేటస్ పెరుగుతుండేసరికి గర్వం పెరుగుద్ది. సో, ఎప్పుడైనా సేవకుడు ఫస్ట్ పరిశుద్ధత ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ గర్వం రానియకుండా తగ్గుండాలి. థర్డ్ ఒక సేవకుడు తన మెసేజ్‌కి ఫస్ట్ ఫాలోవర్ సేవకుడే అయ్యుండాలి. మీరు ఒక మెసేజ్ చెప్పారనుకోండి, ఫస్ట్ ఫాలోవర్ నేను కాదు అవ్వాల్సింది, మీరవ్వాలి. నేను ఒక మెసేజ్ చెప్తే నన్ను 1000 మంది ఫాలో అవుతున్నారు లేదా తర్వాత సంగతి. కానీ నన్ను నేను ఫాలో అవుతున్నానా లేదా దట్ మ్యాటర్స్ ద మోస్ట్. సో, సేవకునికి ఉండాల్సింది ఏంటంటే దేవుని ఎదుట పరిశుద్ధత ఉండాలి. దేవుని ఎదుట తగ్గింపు ఉండాలి. ఎప్పుడు కూడా గర్వం రానివ్వకూడదు. అండ్ ఎన్ని హర్డిల్స్ వచ్చినా సరే దేవుడు చూసుకుంటాడనే విశ్వాసం కూడా సేవకునికి ఉండాలి. అండ్ చివరిగా చెప్పాలంటే ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి. చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మనము జనరల్‌గా మాట్లాడాలంటే నా మెసేజ్‌కి ఫస్ట్ ఫాలోవర్ నేనై ఉండాలి. నేను ఫాలో అవ్వనంత వరకు నా మెసేజ్‌కి 1,000,000 వ్యూస్ వచ్చినా వేస్టే. సో, ఇవి బ్రదర్ మెయిన్‌గా ఉండాల్సిన క్రైటీరియా ఇది. అన్న ఇప్పుడు బైబిల్ కాలేజెస్ ఉంటాయి గదా! అసలు బైబిల్ కాలేజ్ ఉండాలా? బైబిల్ కాలేజెస్ ఉండడం మంచిదే బ్రదర్. కానీ నడిపించబడుతున్న రీతిలో నడిపించబడుతున్నాయనేది క్వెషన్. సో, అలా నడిపించకపోతే మనం ఏం చేయలేము. కానీ నడిపించే వారికి అది ఉండాలి.
బైబిల్ ట్రైనింగ్స్ ఉండడం మంచిదే. కాదని చెప్పట్ల. బైబిల్‌లో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇందులో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చాలా ఉంటాయి. యూదుల చరిత్ర గురించి మనకు అవగాహన ఉండాలి. సో, ఆ బైబిల్ కాలేజెస్ అనేవి ల్యాగ్ జేయకుండా చెప్పాల్సినవేదో కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టుగా అంటే డెప్త్ నాలెడ్జ్ ఇస్తూనే టైం వేస్ట్ చేయకుండా టక్ శిష్యులను తయారు చేసి పంపించాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉన్నప్పుడు ట్రైనింగ్‌కే 10 సంవత్సరాలు కూర్చోబెట్టుకుంటే ఇంక కోత ఇంకా విస్తారం అవుద్ది కదా! సో, వెంటనే మనం శిష్యులను తయారు చేసే ప్రక్రియ ఉంటే చాలా మంచిదే. కానీ అదొక బిజినెస్ మాడ్యూల్‌గా మాత్రం మారకూడదు. అలా మారిందంటే దేవుడు సీన్‌లోకి ఎంటర్ అవుతాడు బ్రదర్. అన్న ఇప్పుడు సేవకులు ఉంటారు కదా! ఆర్థికంగా ఎలా నడుచుకోవాలి? అంటే ఫైనాన్షియల్‌గా సేవకులు ఎలా నడుచుకోవాలి? సేవకులని గాని బ్రదర్, సేవకులుగాని మాత్రమే కాదు గానీ విశ్వాసులకు కూడా ఏంటి అనంటే హెచ్చు వాటి యందు మనసుంచకూడదు బ్రదర్. ఎప్పుడు కూడా. సేవకుడు ఎప్పుడు కూడా హెచ్చు వాటి యందు మనసుంచకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్‌లో తిరగొచ్చా? నాట్ 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 బ్యాడ్. తిరగొచ్చు. వెళ్ళొచ్చు. కానీ అందులో 2,00,00,000, 3,00,00,000 ఉంటాయి. వాటి మీద మనం మనసు వెళ్ళకూడదు అంతే. డ్రెస్ వేసుకుంటున్నామా? వేసుకోవచ్చు. కానీ ఈ డ్రెస్సింగ్‌లో ఒక్కొక్క షర్ట్ వచ్చేసి 80,000 పెట్టి కొనే సేవకులు గూడా ఉన్నారు. ఉన్నారు. అది తప్పు. బైబిల్ ప్రకారంగా 100% తప్పు. ఒక విషయం చెప్తాను బ్రదర్. నాకు బీఎండబ్ల్యూ కార్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. ఎందుకో తెలీదు. ఫస్ట్ టైమ్ నేను చూసాను. ఐ యామ్ లవర్ ఆఫ్ కార్స్. చాలా ఇష్టం నాకు కార్స్ అంటే. అందులో చిన్నప్పుడు ఒక కార్ చూసాను. అమ్మని అడిగాను. "ఈ కార్ కొనాలంటే ఏం చేయాలమ్మా" అంటే "డాక్టర్ చదవాలి నాన్న" నేను చిన్నప్పుడు. ఎప్పుడు నాకు సేవ గురించి కూడా తెలీదది. అస్సలు తెలీదు. నేను డ్రీమ్‌లో పెరిగాను. నేను పెద్దగయిన తర్వాత, నేను సెటిల్ అయిన తర్వాత బీఎండబ్ల్యూ ఖచ్చితంగా కొనాలి అని డ్రీమ్‌లో పెరిగాను. తర్వాత సేవలోకొచ్చిన తర్వాత బైబిల్ చదివిన తర్వాత హెచ్చు వాటి యందు మనకు మనసు ఉండకూడదు. ఆ మనీ ఏదో పేదవాళ్ళకిచ్చేసి నార్మల్ కార్‌లో ఎళ్ళిపోదాం. ఆ మనీ ఏదో పేదవాళ్ళకిచ్చేయాలని నేను నా డ్రీమ్‌ని నేను చంపేసుకున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సేవకుడు తన మనీ ఎప్పుడు గూడా ఇతరులకి ఎలా తన ఫ్యామిలీని పోషించుకోవడం మంచిదే. తన ఫ్యామిలీని చూసుకోవడం మంచిదే. తన పిల్లల్ని మంచి స్కూల్‌లో వేయడం మంచిదే. అలా అని గోనె పట్టలు కొనుక్కొని వాటిని యేసుకొని కూర్చోమని కూడా చెప్పట్ల. డిగ్నిటీగా ఉండండి తప్పేం కాదు. కానీ బియాండ్ ది ఏమంటారు కెపాసిటీ గాని, వాటి వైపు వెళ్ళకుండా హెచ్చు వాటెందు మనము మనసు పెట్టకుండా, మనలో మనకు చాలినంత మనం చేస్తూ పౌలు గారు అంత సేవ చేసిన తర్వాత ఆయన అన్న మాట నాకు ఇప్పటికి బాధ కలిగిస్తే, ఇప్పటికి ఆలోచన చేస్తది బ్రదర్. తిమోతి పత్రిక చివరి అధ్యాయం చదువుతా ఉంటే, "నాకున్న నిలువుటంగిని తీసుకొని రా తిమోతి" అంటాడు. వేసుకోవడానికి ఇంకోటి లేక తిమోతిని ఇంకోటి తీసుకొని రమ్మంటాడు. ఆయనకేంటి బ్రదర్ ఫినాన్సెస్ అంతా ఆయన చేతుల మీదుగా చాలా జరిగాయి. ఆయన చేతుల మీదుగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో, కొన్ని పక్కకు పడేసుకొని ఆయన కొనుక్కోలేడా? హ్మ్. అడిగితే ఇచ్చేవారు లేరా? బట్ సేవ అంటే అది. నా ఫ్యామిలీకి సరిపోయినంత నేను చేస్తూ, నా ద్వారా అనేక మందికి చేయాలి. మిషనరీలున్నారు. యాక్చువల్‌గా బైబిల్ చెప్పిన సేవ మిషనరీ సేవ. కానీ ఇప్పుడు మిషనరీ అని సెపరేట్‌గా చెప్పుకుంటున్నాం. నేను మిషనరీ కాదండి. నేను నార్మల్ సేవకుడినండి అంటున్నా. కానీ యాక్చువల్‌గా చెప్పాలంటే అందరం మిషనరీలు అవ్వాలి. సో, ఫినాన్షియల్‌గా మనం ఎలా ఉండాలంటే చాలినంత, తగినంత మనం వాడుకొని వేరే వారికి కూడా ఇచ్చేవారిగా ఉండాలి. ఎప్పుడు చేయి చాచేవారికి కాదు, చెయ్యి అందించేవారిగా మనం ఉండాలి. యెస్ బ్రదర్. అన్న ఇప్పుడు చాలామంది సేవకుల మీద విమర్శలు అలా వస్తుంటాయి. కుటుంబాన్ని గానీ, ఆ యొక్క ఫ్యామిలీని అందరినీ వదిలి వేరే చోటకు వెళ్ళి ఏదో కొండ ప్రాంతాలు గానీ, అలా ఆ ప్రదేశానికి కూడా వెళ్లి సేవ చేస్తారు. అయినా కొంతమంది విమర్శిస్తూ ఉంటారు సేవకుల్ని. ఆ విమర్శలు అసలు ఎందుకు? ఏంటి? ఆ విమర్శల్లో కూడా సేవకుడు ఎలా శక్తి కలిగి ఉండాలి? ఎలా ఎదుర్కోవాలి? చాలా మంచి క్వెషన్ బ్రదర్. విమర్శ అనేది అందరికీ వన్ ఫేజ్ ఆఫ్ టైమ్‌లో ఖచ్చితంగా ఎదురయ్యే ఒక చిన్న సమస్య. అయితే ఇప్పుడు ఎవరైనా నన్ను విమర్శించారనుకోండి 2 థింగ్స్ నేను ఆలోచించాలి. ఇప్పుడు మీరే ఉన్నారు. మీరు నన్ను విమర్శించారనుకోండి 2 థింగ్స్ ఆలోచించాలి. మీరు చెప్పింది కరెక్టా? తప్పా? తప్పా? కరెక్టా? అనేది ఆలోచించాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని మోసం చేయగలనేమో గానీ, నన్ను నేను మోసం చేసుకోలేను. ఎందుకు తాగుతున్నావన్నా అని మీరు నన్ను అడిగారనుకోండి. నేను తాగుతున్నాను లేదా నాకు తెలుసు. నేను అందరిని కప్పొచ్చేమో గానీ నన్ను నేను కప్పుకోలేను. నన్ను దేవునికి నేను కప్పుకొని, దాక్కొని ఉండలేను. సో, ఇప్పుడు మీరు నా మీద ఒక ఎలిగేషన్ చేశారు. ఒక విమర్శ చేశారు. ఒక క్రిటిసిజం నా మీద మీరు రిలీజ్ చేశారు. సో, ఇప్పుడు నేనేం జేయాలి? నిజంగా నేను ఆ తప్పు చేస్తే, ప్రభువా నన్ను క్షమించు. నీ దాసుని ద్వారా నాతో మాట్లాడు. నన్ను క్షమించు. నేను మారుతానని దేవునికి ప్రామిస్ చేయాలి. అంటే నాలో తప్పుంటే నన్ను ఎక్స్‌క్యూజ్ చేయి ప్రభువా అని నేను దేవునికి ప్రార్థన చేయాలి. నాలో తప్పు లేదు. మీరే ఏదో అపార్థం చేసుకున్నారు. మీరే ఏదో ఏమంటారు నన్ను రాంగ్‌గా మీరు మిస్‌ఇంటర్‌ప్రిట్ చేసి నన్ను రాంగ్‌గా అర్థం చేసుకొని ఏదో, ఏదో తెలిసి తెలియనిదంతా మీరు చెప్పేసారు. అప్పుడు నేనేం చేయాలి? ప్రభువా అతన్ని క్షమించు. తప్పుంటే నన్ను క్షమించు. లేదంటే అతన్ని క్షమించు. ఈ 2 ఖచ్చితంగా ఈ రెండిట్లో ఉండాల్సిన ప్రార్థనలో ఉండాల్సిన కామన్ పాయింట్ ఏంటంటే క్షమించు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను బ్రదర్. నేను చాలా ఇంట్రోవర్ట్‌ని. మాట్లాడలేను. అస్సలు మాట్లాడలేను. అందుకే నన్ను ఎంతమంది ఇంటర్వ్యూస్ పిలిచినా ఇంతవరకు నేను రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎందుకో మీరు అడగ్గా నేను రావాలనుకున్నాను. చాలా ఇంట్రోవర్ట్‌ని. స్టేజ్ దిగానంటే ఎవరితో మాట్లాడను. చాలామంది ఏమనుకుంటారంటే వీడికి గర్వం ఎక్కువ అనుకుంటారు. ఎందుకంటే నేను మాట్లాడలేను. ఇంట్రోవర్ట్ అంటే ఎలా ఉంటారో తెలుసు కదా! కామ్‌గా ఉంటాం.
ఎవరైనా అడిగితే తప్ప మాట్లాడం. ఇంక ఎవరైనా కదిలిస్తే తప్ప కదలం. వీళ్ళేమనుకో ఆహా! ఈ స్టేజ్‌లోకి వచ్చాడు వీడు బాగా గర్వం ఎక్కువ అనుకుంటారు. పాపం వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. నన్ను అపార్థం చేసుకుంటారలా. అలా అపార్థం ఎవరైనా చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ప్రభు వాళ్ళని క్షమించు అని ప్రార్థన చేయాలి. లేదు నిజంగా నాలో గర్వం ఉందనుకోండి, ప్రభువా నన్ను క్షమించయ్యా నిజంగా నీ బిడ్డలతో మాట్లాడావు. సో నన్ను క్షమించని నేను దేవునికి ప్రార్థన చేయాలి. ఇలా మనము క్రిటిసిజంని ఫేస్ చేయాలి బ్రదర్. ఇప్పుడు ఎవరో సేవకుడు ఏదో ఒక తప్పులా ఏదో చేశారు సంథింగ్. అయితే ఒక సేవకులు ఇంకో సేవకుడిని ఎలా సమర్థించాలి? అంటే వాడిని కరెక్ట్ వేలో ఎలా సరిదిద్దాలి? 2 థింగ్స్ బ్రదర్. 2 విషయాలేంటంటే, సేవకునితో ఇంకో సేవకుడు ప్రేమగా సమర్థించుకోవాలి బ్రదర్. ప్రేమగా సరి చేసుకోవాలి యాక్చువల్లీ. ఇప్పుడు తప్పు చేయని వారు ఎవ్వరు ఉండరు బ్రదర్. సో, కొందరు సేవలోనికి వచ్చిన తర్వాత చేస్తారు. కొందరు సేవలోనికి రాకముందే తప్పులన్నీ చేసేసి మారొస్తారు. కొందరు వచ్చిన తర్వాత పడిపోయేవారు కూడా ఉంటారు. సో, ఇలాంటి టైంలో వారిని కరెక్ట్ చేసే విధానం ఏంటంటే, ఫస్ట్ పర్సనల్‌గా చెప్పాలి. ఇప్పుడు మీకు నాకు పరిచయం ఉన్నప్పుడు నేను యూట్యూబ్ ఎక్కాల్సిన అవసరం లేదు బ్రదర్. మనకంత పర్సనల్ ర్యాపో ఉన్నప్పుడు, పర్సనల్‌గా టచ్‌లో ఉన్నప్పుడు, మీ కాంటాక్ట్ నా దగ్గర ఉన్నప్పుడు, నా కాంటాక్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు, మనం యూట్యూబ్‌లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొందరు సేవకులు రీచ్ అవ్వలేం వాళ్ళని. ఇప్పుడు కొన్ని పేర్లు మనం చెప్పకూడదు గానీ, కొందరు సేవకులు మనం రీచ్ అవ్వలేం. సామాన్యులుగా ఇప్పుడు రీచ్ అవ్వలేనంత దూరంలో మనల్ని పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటి వారిని మనం ఆన్‌లైన్‌లో చెప్పొచ్చు. బట్ చెప్పే విధానం బావుండాలి బ్రదర్. ఎప్పుడైనా సరే వాడు, వీడు అని పరుష పదజాలంతో మనం చెబితే మారాలనిపించదు. ఇంకా కోపం పెంచుతదది. సో, ఎప్పుడైనా నేను కొందరి గురించి చెప్పాను. నేను ఒకరి గురించి చెప్పాను. పేరు చెప్పలేండి. చాలా మందికి తెలుసు. అయితే అలా చెప్పినప్పుడు బ్రదర్ మీరు నమ్మరు. వారి బంధువులు నాకు ఫోన్ చేశారు. అన్న మీరు చెప్పింది కరెక్ట్ అన్న. వారి చర్చ్ వాలంటీర్స్ నాకు ఫోన్ చేశారు. అన్న మీరు చెప్పింది కరెక్ట్. ఇంతవరకు అన్న గురించి చాలామంది చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు మాకే కోపం వచ్చేది. కానీ మీరు చెప్తున్నప్పుడు నిజమే కదా అని మాకు ఆలోచన వచ్చింది అని చెప్పారు. ప్రేమగా చెప్తే మారని వాళ్ళు ఎవ్వరు ఉండరు బ్రదర్. సో, ఎందుకురా తాగుతున్నావు వద్దు నాన్న అని చెప్పి పలకరించే విధానం వేరు. ఏ పోరా తాగుబోతు అంటే అవునురా నేను ఇంకా తాగుతాను ఇంకోటి కొనుక్కొని వచ్చి తాగుతాడు. సో, మనం మార్చేలా చెప్పాలి. సరి చేయడం ఎప్పటికి కూడా బైబిల్ ప్రకారంగా తప్పు కాదు. సో, ఒకవేళ కాంటాక్ట్స్ ఉంటే మాత్రం ఫోన్‌లో ఇవన్నీ ఏమంటారు డీల్ చేసుకుంటే బెస్ట్. లేదు కాంటాక్ట్స్ లేవు అంటే కలిసే అవకాశం ఉన్నా కలిసి చెప్తే బెస్ట్. కలిసే అవకాశం లేని తరుణంలో ఆన్‌లైన్‌లో మనం చెప్పొచ్చు. బట్ దట్ టూ ఇన్ ఎ వెరీ ఫెయిర్ అండ్ వెరీ డిగ్నిఫైడ్ మేనర్ బ్రదర్. అలా చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. క్రిస్టియానిటీలో ఒక పెద్ద కాంట్రోవర్సీ ఏంటంటే వర్షిప్ ఆరాధన మరియు స్తుతి. ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటన్నా? చిన్నగా చెప్పేస్తాను బ్రదర్ వన్ లైన్‌లో. ప్రైజ్ అంటే దేవుణ్ణి నోటితో చేసేది. ఆరాధన అంటే జీవితంతో చేసేది. వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ఫర్ గాడ్. వర్షిప్ అనే పదము ఫస్ట్ మనకు బైబిల్‌లో ఎక్కడ కనపడుతుంది చెప్పనా? ఆదికాండంలో ఇస్సాకును బలర్పించడానికి వెళ్ళే ఆ ప్లేస్‌లో మనకు ఆ అధ్యాయంలో మనకు కనబడుతది వర్షిప్ అని. ఎక్కడైనా మైక్ ఉందా ఇస్సాకు దగ్గర? పోనీ ఇద్దరు కలిసి డాన్స్‌లేసారా? ఇద్దరు కలిసి కేకలేసారా? లైఫ్‌ని దేవునికి సాక్రిఫైస్ చేయడం అనేది వర్షిప్. ప్రైజ్ అనేది దేవుని మనం నోటితో చేసే స్తుతి. దేవా నీకు స్తోత్రము, మహోన్నతుడా నీకు స్తోత్రము. సో, ఇంకా దీని గురించి చాలా ఉంటది చెప్పడానికి. బట్ టు బి వెరీ ప్రిసైజ్ అండ్ స్ట్రెయిట్ టు ద పాయింట్ చెప్పాలంటే నోటితో చేసేదాన్ని స్తుతి అంటాం బ్రదర్. ఇంకా జీవితంతో చేసేదాన్ని ఆరాధన అంటాం. ఈ రోజుల్లో మనకు కనబడుతున్న ఆహ్, ఏవైతే ఉన్నాయో ఈ ఎగరడము, గంతడము, అరవడము ఇవన్నీ ఆరాధన కిందకి రావు. రాకూడదు కూడా. వస్తే మాత్రం దేవుడు తట్టుకోడు, ఒప్పుకోడు బ్రదర్. యెస్. అయితే స్త్రీ బోధ, ఆ బోధ ఎలా ఉండాలి? అంటే ఒక స్త్రీ బోధించడం గురించి బైబిల్ మనకేం చెప్తుంది? అయితే స్త్రీ బోధించకూడదు అని చెప్పేవారు కూడా ఉన్నారు బ్రదర్. స్త్రీ బోధించవచ్చు, ప్రాబ్లమ్ లేదు. దేవుడు ఎక్కడైతే స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పాడో అది లోకల్‌గా కొన్ని పరిస్థితులను బట్టి ఒక సంఘానికి రాసిన పత్రిక. సో, దాని గురించి చెబుతున్న మాట. అదే మాట తిమోతి పత్రికలో కూడా ఉంటుంది. బట్ పౌలు గారు తిమోతి గారికి ఎందుకు ఆ పత్రికను రాశారంటే కొరింథీ పత్రికను టేక్ ఓవర్ చేసిన వ్యక్తి లేదా కొరింథీ పత్రికను సూపర్వైజ్ చేసే వ్యక్తుల్లో పౌలు గారి తర్వాత నెక్స్ట్ పొజిషన్‌లో ఉన్న తిమోతి గారు. సో, స్త్రీ బోధించకూడదు అనే మాట ఆ ఆ కొరింథీ పత్రికకు మాత్రమే లేదా కొరింథీ సంఘానికి మాత్రమే వర్తించే మాట. అయితే బోధించేటప్పుడు ఏం బోధిస్తే మంచిది అంటే నన్నడిగితే స్త్రీలు కొన్ని మాట్లాడితే మన భారతీయ ఉన్న కల్చర్‌ని బట్టి కొన్ని విషయాలను స్కిప్ చేయడం మంచిది. స్త్రీలు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే వారికి కొన్ని లిమిటేషన్స్ పెట్టి మనం పెంచాము లేదా మనం అలా బ్రతికాము అలా వస్తున్నాం కాబట్టి పురుషుడు మాట్లాడినట్టుగా ఓపెన్‌గా అన్ని సందర్భాలను టచ్ చేయకపోవడం స్త్రీకి మంచిది. అలా మాట్లాడకపోవడం మంచిది. అండ్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఫ్యామిలీ గురించి కానీ, లేదంటే స్టడీస్ గురించి కానీ, లేదంటే స్పిరిచ్యువల్ గైడెన్స్ గురించి కానీ, వీటి గురించి ఎక్కువగా మాట్లాడితే చాలా మంచిది బ్రదర్. స్త్రీలు బోధించొచ్చు, బోధించాలి. వారు బోధించేవి కూడా కొంచెం బియాండ్ ద బౌండరీస్ కాకుండా
ప్రేమగా కొంచెం వారి బౌండరీస్‌లో వారు ఉంటూ, నేను ఇండియన్ కల్చర్ గురించి దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే వారి బియాండ్ ద బౌండరీస్ మాట్లాడినా గానీ స్వీకరించే కల్చర్ మనది కాదు. మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి. సో, వారు బోధించడం మంచిదే. కానీ బోధించేవి కూడా సెలెక్టివ్ టాపిక్స్ తీసుకొని వాటి విషయాల్లో బోధిస్తే చాలా మంచిది. మనం ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో తెలిసుండాలి. మన బౌండరీస్ మనకు తెలిసుండాలి. వింటున్నారు గదా అని ఏది పడితే అది మాట్లాడితే తర్వాత ట్రోల్ మెటీరియల్ అయిపోతాం. రీసెంట్‌గా ఎవరో చెప్పారు గదా! ఊడ్చేటప్పుడు దేవుడు ఇలా మాట్లాడారు అని చెప్పి సాక్ష్యాలున్నాయి. ఏటీఎం గురించిన సాక్ష్యాలు, దోచేసే సాక్ష్యాలు. ఆ! సో, అవన్నీ పక్కకు పెట్టేస్తే చాలా మంచిది బ్రదర్. వాక్యానికి స్టిక్ ఆన్ అయ్యుండి బౌండరీస్ తెలుసుకొని చెప్తే చాలా మంచిది. ఎవరైనా సువార్త ప్రకటించొచ్చా? సువార్త ఎలా ప్రకటించాలి? అసలు సువార్త అంటే ఏంటి? ఎవరైనా కాదు బ్రదర్, అందరూ ప్రకటించాలి. అందరూ. ఎవరైతే హోలీ కమ్యూనియన్‌లో పార్టేక్ అవుతున్నారో, ప్రభు బల్ల సంస్కారం అంటాం గదా! రొట్టె ద్రాక్షారసంలో, దాంట్లో చెయ్యి వేసే ప్రతి ఒక్కడు ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. సో, సువార్త అంటే ఏంటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఇది సువార్త. సువార్తకున్న డెఫినిషన్ ఏంటంటే ఆయన మరణ, సమాధి, పునరుద్ధానాలను ప్రకటించడమే సువార్త. ఇంకా పేతురు గారి మొదటి పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనంలో మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే అని అంటాడు. సో, వాక్యంలో ఏ పార్ట్ మనం ప్రకటించినా సువార్తే. బట్ ఎటొచ్చినా గానీ టెయిల్ ఎండ్‌లోకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్రాస్‌కి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే బైబిల్ అంతా కూడా దేని గురించి మాట్లాడుతుంది? క్రాస్ గురించి. దాని ద్వారా మనకు రక్షణ కాబట్టి అది ఖచ్చితంగా కనెక్ట్ చేయాలి. సో, సువార్త అంటే ఇది. మరి ఎవరు ప్రకటించాలంటే అందరి మీద ఉంది బాధ్యత. ఓన్లీ పాస్టర్ గారి మీద, ఓన్లీ ఇవాంజలిస్ట్ మీదో కాకుండా ఇప్పుడు మీరున్నారు. మీ కొలీగ్స్‌కి చెప్పండి. చాలామంది అంటారు ఏమని, "అన్న నాకు చెప్పాలంటే కొంచెం నేను చదువుకోలేదు కదన్నా" అంటారు. చనిపోయాడని చెప్పడానికి చదువెందుకు బ్రదర్? మన ఇంట్లో మన నానమ్మలు, తాతయ్యలు చనిపోయినప్పుడు నాకు చదువు లేదని చెప్పకుండా ఉన్నామా? అందరికి ఫోన్ చేసి చెప్పామా? అందరికి ఫోన్ చేసి చెప్తాం కదా! యేసయ్య కూడా మన కోసం చనిపోయాడని చెప్పడానికి చదువెందుకు? పోనీ దీనిలో ఉన్న డీపర్ సెక్షన్స్ మనం కొంచెం డీకోడ్ చేయాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. పేతురు గారు అన్నారు, వీటిని పౌలు గారు రాసిన పత్రికలు కొంచెం కష్టమైనవి. అవి విద్యా విహీనులు అపార్థం చేసుకుంటారన్నారు. కానీ ప్రభు నా కోసం చనిపోయాడని చెప్పడానికైతే చదువు అక్కర్లేదు. అందరి బాధ్యత, అందరూ ఖచ్చితంగా ప్రకటించాలి. ప్రకటించాలా కాదు, ఖచ్చితంగా ప్రకటించాలి. యెస్. అని ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉంది గదా! అసలు ప్రకటన గ్రంథం చదవడానికి చాలామంది భయపడతారు. ఎందుకు అసలు అది అర్థం అంటే కొంతమంది అర్థమయ్యి దాన్ని సరిచేసుకునే విధంగా కొంతమంది ఉంటారు. కొంతమంది అసలు చదివిన స్టార్టింగ్‌లోనే భయపడతారు. అసలు ప్రకటన గ్రంథం పైన మీ యొక్క అభిప్రాయం? ప్రకటన గ్రంథం గురించి చెప్పాలంటే బ్రదర్, యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. ఓ మాట చెప్తాను. ప్రకటన గ్రంథం మీదనే 1500 కామెంటరీస్ ఉన్నాయి. జస్ట్ ఈ బుక్ మీద. ఏదైనా సత్యం ఒక్కటి ఉంటదా? 1500 ఉంటాయా? ఒకటే. అంటే అందులో 1499 కామెంటరీస్ తప్పు కామెంటరీస్. సో, ప్రకటన గ్రంథం విషయంలో చాలా 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 రాంగ్ టీచింగ్స్ ఉన్నాయి. రాంగ్ డాక్ట్రిన్స్ ఉన్నాయి. వాటిని మనం టచ్ చేయలేము ఇప్పుడు. ఎందుకంటే చాలా డీపర్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి. కాకపోతే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకటన గ్రంథానికి సంబంధించి నేను ఉన్న కామెంటరీస్‌లో చాలా కామెంటరీస్ చదివాను బ్రదర్. ఉన్న మెసేజెస్‌లో అది 1 సబ్‌స్క్రైబర్ ఉన్న ఛానల్ నుంచి విన్నాను. 3 వ్యూస్ ఉన్న ఛానల్ నుంచి విన్నాను. అలా మీరు నమ్మరు, తెలుగు క్రిస్టియానిటీకి సంబంధించిన నియర్లీ 500 క్రిస్టియన్ వీడియోస్ నేను విన్నాను ప్రకటన గ్రంథం గురించి. అందులో నాట్ ఎట్ ఆల్ 1 కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. నాట్ ఎట్ ఆల్ 1 కూడా. సో, చాలా 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 కాంప్లికేటెడ్. అంటే ఒకరు కొంచెం కరెక్ట్ చెప్తే వేరే తప్పు చెప్పేవాళ్ళు. వాళ్ళు వేరే తప్పు చెప్తే ఒకటి కరెక్ట్ చెప్తే ఇంకోటి తప్పు చెప్పేవాళ్ళు. సో, ప్రకటన గ్రంథం విషయానికి వస్తే మాత్రం అర్థం చేసుకోవడానికి లేట్ అయినా పర్లేదు కానీ తప్పుగా అర్థం చేసుకోకండి. చదవండి. ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే బైబిల్ అంతా ఫస్ట్ అర్థం కావాలి. సో, చాలామంది ప్రకటన గ్రంథం స్పెషలిస్ట్ అని పెట్టుకుంటారు చూసారా? అలా ఉండదు బ్రదర్ బైబిల్‌లో. ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే, ఇందులో నువ్వు స్పెషలిస్ట్ అవ్వాలంటే 65 బుక్స్ మీద కూడా స్పెషలిస్ట్ అయ్యి ఉండాలి. లేదంటే ఈ ఒక్క గ్రంథం మీద స్పెషలైజేషన్స్ ఏం రావు. సో, ప్రకటన గ్రంథం బాగా అర్థం కావాలి అంటే బైబిల్ బాగా చదవండి. అదంతా అర్థమయ్యి దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం ఇవన్నీ అర్థమయ్యాయి అనుకోండి, ఈజీగా మీరు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవచ్చు. అన్న ఇప్పుడు అసలు బైబిల్ ఎలా చదవాలన్న? అంటే కొంతమంది సేవకులు కొంచెం పెద్ద పొజిషన్ ఉన్నవాళ్ళే, పెద్ద సేవకులే. వాళ్ళు చెప్తూ ఉంటారు, మా సంఘంలో ఒక చిన్న పిల్లాడు 10 డేస్‌లో చదివేశాడు, 20 డేస్‌లో చదివేశాడు. కొంతమంది 1 డేలో కూడా చదివేశారని చాలా చెప్తారు. అసలు బైబిల్ ఎలా చదవాలి? ఏంటి? ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? కొంతమంది ఏంటంటే బైబిల్ ఇలా ఓపెన్ చేసి ఏదో ఒక వాక్యం వస్తది. ఓకే, దేవుడు ఈ వాక్యంతో మాట్లాడేశాడు. నేను ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తా బైబిల్ అని కొంతమంది చదువుతారు. కొంతమంది ఏంటి, ఓకే పాత నిబంధన తర్వాత చదువుదాం, కొత్త నిబంధన నుండి స్టార్ట్ చేద్దామని న్యూ టెస్టమెంట్ స్టార్ట్ చేస్తారు. కొంతమంది ప్రకటన నుండి వద్దామని అలా ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటది. అసలు బైబిల్ ఎలా చదవాలి? బైబిల్ చదివే విధానం బ్రదర్, ఫస్ట్ మీరు పాత నిబంధన స్టార్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా లేవియాకాండం దగ్గర ఆగిపోతారు. ఇఫ్ యు ఆర్ ఎ న్యూ రీడర్ ఆఫ్ ది బైబిల్, న్యూ టెస్టమెంట్‌కి వెళ్ళిపోండి.
ఎందుకంటే ఈజీగా అర్థమవుద్ది. లేదంటే కీర్తనలు చదవండి. సామెతలు మాత్రం ఖచ్చితంగా డైలీ ఒకటి చదవండి. మా మమ్మీ నాకు చెప్పిన మాట నేను ఇప్పటికీ ఫాలో అయ్యే మాట. చిన్నప్పటి నుంచి ఎప్పటినుంచో మాకు కొంచెం కొన్ని సంవత్సరాల నుంచి మేము ఫాలో అయ్యే మాట ఏంటంటే, సామెతల గ్రంథంలో 30 అధ్యాయాలు ఉంటాయి బ్రదర్. సో, ప్రతిరోజు ఉదయం లేవగానే నేను చదివే చాప్టర్ ఏంటంటే, ఈరోజు డేట్ ఏంటి? ఈరోజు డేట్ చూసుకుంటాం. ఆ రోజు ఆ సామెతలు ఏమంటారు? ఆ వచనాన్ని, ఆ అధ్యాయాన్ని మేము చదువుతాం. సో, నెలకి 30 రోజులు లేదా 31 రోజులుంటాయి. లాస్ట్ డే మాత్రం 2 అధ్యాయాలు చదివేస్తాం. అలా నెలకొక్కసారి ఖచ్చితంగా సామెతల గ్రంథం ఫినిష్ అయిపోతుంది. అంటే ఉదయం లేవగానే చదివే చాప్టర్స్ అవి. అలా కాకుండా డైలీ రొటీన్‌గా మేము చదివే చాప్టర్స్ గూడా ఉంటాయి. మా బైబిల్ స్టడీలో మేము చదువుకునేవి ఉంటాయి. కాకపోతే ఒక న్యూ యూజర్ లేదా న్యూ రీడర్ ఆఫ్ ది బైబిల్ ఎలా చదవాలంటే, న్యూ టెస్ట్‌మెంట్ నుంచి చదివితే స్టార్ట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఈజీగా అర్థమవుద్ది కాబట్టి. కొంచెం స్టోరీ లైన్ తెలుసుకోవడానికి ఈజీగా అర్థమవుద్ది కాబట్టి. లేదు అంటే కీర్తనలు, సామెతలు అయి చదివితే బెస్ట్. లేదు నేను ఎంత అర్థం కాకపోయినా కొనసాగించగలను అని అనుకుంటే పాత నిబంధన నుంచి రండి. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను. ఆదికాండం బావుంటది బ్రదర్ చదవడానికి స్టోరీలాగా. నిర్గమకాండం కూడా చాలా బావుంటది. 20థ్ చాప్టర్ వరకు చాలా బావుంటది. 25థ్ చాప్టర్ నుంచి కొంచెం ఇవన్నీ స్టార్ట్ అవ్వి కొంచెం అర్థం కానట్లుగా ఉంటది. సో, ఎన్ని హర్డల్స్ ఉన్నా నేను బైబిల్ కంప్లీట్ చేస్తానంటే మాత్రం ఆదికాండం నుంచి వచ్చేయండి. లేదు నేను చిన్నగా అర్థం చేసుకుంటా అంటే మాత్రం న్యూ టెస్ట్‌మెంట్ నుంచి రండి. లేదు లేదు నాకు ఇంకా కొంచెం సింప్లిఫై చేయండి అంటే కీర్తనలు, సామెతలు చదవండి. మీరు ఇంతకుముందు అన్నారు చూసారా? 10 రోజుల్లో చదివారు, 7 రోజుల్లో ఏం లాభం? ఏం లాభం? ఏం లాభం ఉండదు. బైబిల్ అలా చదవడం వల్ల ఏం లాభం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి నేను కూడా ఒకరోజు న్యూ టెస్ట్‌మెంట్‌ని 2 డేస్‌లో చదివేశాను. ఓల్డ్ టెస్ట్‌మెంట్‌ని 3 డేస్‌లో చదివేశాను. అంటే టోటల్‌గా బైబిల్ 5 డేస్‌లో చదివాను. అలా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 5 డేస్ వేస్ట్ అయిపోయినాయి అని అర్థమైంది. ఏం గుర్తుండవు బ్రదర్ చెప్పుకోవడానికి తప్ప ఏం ఉండవు. సో, చదవాల్సిన విధానం డైలీ ఉదయం లేవగానే సామెతలు చదువుకోండి. తర్వాత రాత్రి ఏదైనా కంటిన్యూ చేయండి. మత్తయి నుంచి అలా కంటిన్యూ చేసుకోండి. న్యూ రీడర్ అయితే మత్తయి నుంచి స్టార్ట్ చేయండి. లేదా సామెతలు, కీర్తనలు చదవండి. లేదు మేము ఇంకా చదవగలము అని అనుకుంటే మాత్రం పాత నిబంధన కూడా చదవండి. పాత నిబంధన నుండి రండి. కానీ ఎక్కడ మాత్రం స్టాప్ చేయకండి. అండ్ చివరికి ఒక మాట చెప్తాను. చాలామంది బైబిలు చదివేవారు చేసే తప్పేంటంటే, ఫస్ట్ నుంచి అన్ని డౌట్స్ కోసం ఏమంటారు? ఆగుతూ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని వెళ్దామని అనుకుంటారు. తప్పు బ్రదర్ అది ఖచ్చితంగా తప్పు. 2 టైమ్స్ బైబిల్ నార్మల్‌గా చదవండి. అర్థమైనా, అర్థం కాకపోయినా అంటే స్టోరీ లైన్ ఏంటో తెలుసుకోవడానికి చదవండి. బైబిల్ అసలు దేని గురించి మాట్లాడుతుందో అర్థం చేసుకోవడానికి చదవండి. ఆ 2 టైమ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆగుతూ వెళ్ళండి. అలా ఫస్ట్ టైమే మీరు ఇది అర్థం కాలేదు ఆగుతూ వెళ్లారనుకోండి బైబిల్ ఎప్పటికి కంప్లీట్ అవ్వదు. సో, 2 టైమ్స్ నార్మల్‌గా చదివండి అర్థమైనా, అర్థం కాకపోయినా. ఆ తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. సోషల్ మీడియా ద్వారా సువార్త ప్రకటిస్తున్నారు చాలా. ఇప్పుడు నేను నా నా ఛానల్ ద్వారా గానీ, లేదంటే ఇప్పుడు అన్న ఇప్పుడు ఈ ప్రొడక్షన్ అన్న గానీ, అలా కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వాటెవర్ సా సువార్త ప్రకటిస్తున్నారు గదా! అది సరైందేనా అసలు? మంచిదే బ్రదర్. కాకపోతే ఒక మాట చెప్తాను. సోషల్ మీడియా ద్వారా స్వార్థ ప్రకటించవచ్చా అంటే యెస్. కానీ సోషల్ మీడియా ద్వారానే చేస్తాను బయటికెళ్ళి చేయనంటే మాత్రం నో. అది బ్రదర్. చిన్న లిటిగేషన్ అంతే. ప్రకటించండి మంచిదే. ఎందుకంటే ఇట్ రీచెస్ మోర్. చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ప్రకటిస్తున్నాను కాబట్టి ఇంక నేను బయటికి ఎప్పుడు ఎళ్ళను. ఎక్కడ ఎవరితో చెప్పనంటే మాత్రం తప్పు. సో, గ్రౌండ్ లెవెల్ మినిస్ట్రీని ఎప్పటికీ మర్చిపోకూడదు బ్రదర్. అది స్టాండర్డ్ మినిస్ట్రీ. సోషల్ మీడియా ఈరోజు ఉంటది, రేపు పోతది. సడెన్‌గా బ్లాక్ చేసేసారనుకోండి. టిక్‌టాక్‌ని ఏదో బ్యాన్ చేశారు. అలా ఇవన్నిటిని బ్యాన్ చేశారనుకోండి. ఈ సోషల్ మీడియా స్టార్స్ కిందకి దిగలేరు. గ్రౌండ్ లెవెల్ మినిస్ట్రీ పరిచయం అలవాటు లేకపోతే, ఆ డెప్త్ మనకు తెలియకపోతే, లేదా అరకు ఈ ఏజెన్సీకెళ్ళి కొండలెక్కే అలవాటు లేకపోతే బయటికి రాలేరు. అంటే 2 ఉండాలి. 2 ఉండాలి. అప్పుడు మంచిది బ్రదర్. అన్న ఇప్పుడు కొన్ని చర్చెస్ ఉన్నాయి. ఇప్పుడు పాస్టర్ ఒక దగ్గర ఉంటారు మెయిన్ బ్రాంచ్‌లో. రిమైనింగ్ సమ్ బ్రాంచెస్ ఉంటాయి. ఆల్ ఓవర్ స్టేట్ సంథింగ్ అలా. డిజిటల్. అసలది కరెక్టా అన్న? అంటే ఇప్పుడు ఒక స్కూలే ఉంది. టీచరు అక్కడ ఉండి చెప్పడం ఒక విధంగా ఉంటది. ఆయన డిజిటల్‌గా ఇప్పుడు జూమ్ క్లాస్‌లు ఆ మధ్యలో కరోనా టైం వచ్చినప్పుడు జూమ్ క్లాస్‌లు చెప్పేవారు. అలా ఎవరు వినరు. ఇది కూడా అంతే కదన్న. రీసెంట్‌గా ఏదో చూసాను. వాళ్ళ ఆవిడకి యూట్యూబ్‌లో చూసి డెలివరీ చేశాడంట ఒకాయన. సక్సెస్ అయింది. బట్ దాన్ని స్వీకరిస్తారా? దాన్ని కేస్ కూడా అయిందంట దాని గురించి. సక్సెస్ అయింది. ఆ అమ్మాయికి ఏమి అవ్వలేదు. పుట్టిన బాబో, పాపో మరి అంత తెలీదు గానీ విన్నాను. న్యూస్ విన్నాను. సక్సెస్ అయింది. కాకపోతే దాని విషయంలో కేస్ కూడా అయింది. ఎంతైనా బ్రదర్ దగ్గరుండి నడిపించడం వేరు. డిజిటలైజేషన్ వేరు. సో, ఇది ఖచ్చితంగా బైబిల్ దాన్ని సమర్థించదు. అది ఎంత గొప్ప వాళ్ళు చేసినా సమర్థించదు. సో, ఎలాగో చర్చెస్ ఉన్నాయి కాబట్టి స్క్రీన్‌లో వాక్యం చెప్పే బదులు పాస్టర్ నిలబెట్టేసి బెస్ట్ కదా! వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి
ఏముంది ఒక 1 ఇయర్ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా చేయండి, ఇలా చేయండి. ఈ అనుభవాలు వస్తాయి మీకు. లేదా ఇవి ఎదురవుతాయి. ఇలా ఎదురైనప్పుడు మీరు ఇలా చేయండి. లేదా సంఘంలో గొడవలొచ్చినప్పుడు ఇలా చెప్పండి. లేదా ఏమైనా కొన్ని కొన్ని మీరు సాల్వ్ చేయలేనుంటే నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్తే ఎంత బావుంటది. అంటే వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్ కూడా ఉంటదండి. బైబిల్ కాలేజ్ కూడా ఉంటది. అందులో కూడా డాక్టర్ చాలామంది బీటీహెచ్ చేసిన వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు గదా! కానీ అంత పెద్ద చర్చిలు పెట్టుకొని కూడా లైవ్‌లో ఆయన వాక్యం అక్కడ చెప్తూ వినడం. ఇంకో ఏంటంటే ఆఫ్ లైవ్ తర్వాత వస్తారు ఆ సేవకులు కూడా. చాలా మంది బ్రదర్ ఇప్పుడు ఆయనని కాదు గాని చాలా మంది సేవకులను నేను చూసాను బ్రదర్. చర్చ్‌కి గూడా స్టార్టింగ్ నుండి రారు. చర్చ్‌కి గూడా ఇప్పుడు నేను సేవకునండి. నా చర్చ్‌ని నేను నడిపిస్తున్నప్పుడు ఆఫ్‌కోర్స్ లీడింగ్ చేసేవాళ్ళు కొందరుంటారు. కొన్ని కొన్ని చర్చెస్‌లో పాస్టర్ లీడ్ చేస్తా ఉంటారు. కొన్ని కొన్ని చర్చెస్‌లో లీడింగ్ చేయడానికి ఒక బ్రదర్ ఉంటారు. లేదా ఒక సిస్టర్ ఉంటారు. అలా పెట్టుకుంటారు. బట్ ఎనీవేస్ పాస్టర్ అన్న వ్యక్తి స్టార్టింగ్ నుండి ఉండాలి. మధ్యలో ఫ్లాక్‌ని జాయిన్ అవ్వడం కాదు. మధ్యలో కాంగ్రిగేషన్‌ని జాయిన్ అవ్వడం కాదు. ఏదో మీటింగ్స్‌కెళ్ళినట్టు స్టైల్‌గా ఎళ్తే ఎట్లా? ఈ చర్చ్ మనం స్టార్టింగ్ నుండి ఉండాలి. మన సభ్యులతో మనం మాట్లాడాలి. వారిని బలపరచాలి. మళ్ళీ వాక్యం అయిపోగానే ఎళ్ళిపోతారు. ఇది మీటింగ్ కాదు. వాక్యం అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేయాలి. వారు మాట్లాడాలి. ఏంటి వారి పరిస్థితులు తెలుసుకోవాలి. కొందరు డల్‌గా కూర్చుంటారు. ఏమైందని వారిని చూసి, "ఏమైందమ్మా? ఏమైంది బ్రదరు? ఏంటి జరుగుతుంది? డల్‌గా ఎందుకున్నారు?" అని అడగాలి. చాలా ఉంటది బ్రదర్. సో, స్టైలిష్ పరిచర్లు ఎక్కువైపోయి మనకి బిబ్లికల్ పరిచయం తక్కువవుతుంది. 100% డిజిటల్ చర్చెస్ అనేది తప్పు. అది ఎవరు చేసినా తప్పే. నేను చేసినా, మీరు చేసినా, ఎంతమంది చేసినా తప్పే బ్రదర్. అన్న ఇప్పుడు ఆహ్, మెయిన్ కాంట్రోవర్సీ. ఇప్పుడు ఒక క్రిస్టియన్, ఒక హిందూ లేదా వాటెవర్ ఒక ముస్లిం, ఇస్లాం వాటెవర్ ఏ రిలీజియన్ అయినా సరే. అసలు ఒక మతస్థులు ఇంకో మతస్థులతో అంటే ఎలా మాట్లాడాలి? వాళ్ళని ఎలా ప్రేమతో ఆహ్వానించాలి? దేవునిలో వాళ్ళని ఎలా నడిపించాలి? మాట్లాడాలి అంటే బ్రదర్ ఖచ్చితంగా క్రిస్టియానిటీకి లవ్. క్రిస్టియానిటీ నేర్పించిందే లవ్. క్రీస్తు నేర్పించిందే ప్రేమ. సో, వారు మాట్లాడేటప్పుడు వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 'రాధా మనోహర్ దాస్' గారితో మాట్లాడే మాటలు వినండి. కోపమొచ్చేస్తది. కోపమొచ్చేస్తది కానీ రాకూడదు. మనం కంట్రోల్‌లో ఉండాలి. సో, వారు మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడతామంటే తప్పు. సో, వేరే వాళ్ళతో మాట్లాడొచ్చంటే మాట్లాడొచ్చు. ఇప్పుడు ఇస్లాం వాళ్ళని కూర్చోబెట్టుకొని వారు మనల్ని ప్రశ్న అడిగినప్పుడు మరి మీరు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మరి మీ దాంట్లో ఉన్న దాని సమాధానం ఏంటి? అడగొచ్చు తప్పేం లేదు. కాపోతే ఇన్ ఎ వెరీ ప్రాపర్ వే. ఇన్ ఎ వెరీ అంటే మంచి మేనర్స్‌తో, మంచి లవ్లీ మేనర్‌తో ఒక ప్రొఫెషనల్ వేలో మనం అడగొచ్చు. అలా అడగకపోతే మళ్ళా గొడవలయిపోయే ప్రమాదం ఉంది. సో, వారి గురించి మనం తెలుసుకోవడం, మనకు తెలిసింది వారికి చెప్పడం అన్నీ మంచిదే. బట్ ఇన్ ఎ వెరీ ప్రాపర్ వే జరిగితే చాలా మంచిది బ్రదర్. ఈ మధ్య కాలంలో వ్యూస్ రావడానికి ఇదొక ఈజీ మెథడ్ అయిపోయింది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఇష్టానుసారంగా ఈవెన్ క్రైస్తవులు గూడా వాడు, వీడు అని సంబోధిస్తూ ఇప్పుడు 'కరుణాకర్ సుగుణ' గారున్నారు. 'లలిత్ కుమార్' గారున్నారు. 'రాధా మనోహర్ దాస్' గారున్నారు. వీళ్ళున్నారు. వీళ్ళు బైబిల్‌ని ఎట్లంటే అట్లా మాట్లాడతారు. ప్రభువుని నోటికొచ్చినంత మాట్లాడతారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి తెలిసింది అది కాబట్టి మాట్లాడతారు. కానీ మనకు తెలిసిందేంటి? నీ శత్రువుని గూడా ప్రేమించండి. మీకు కీడు చేసేవారికి కూడా మేలు చేయాలని మీరు ఉండాలి. సో, మేలు చేస్తాను అని చెప్పేసి మనం గూడా వాళ్ళు తిట్టినట్టే బూతులు తిడతామంటే మాత్రం బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ప్రేమపూర్వకంగా చెప్తే మాత్రం వారు గూడా ఏదో ఒక టైంలో ఆలోచించే విధానం ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్. అని ఇప్పుడు కొంతమంది సేవకులు ఓన్లీ సోషల్ మీడియాలోన యూట్యూబ్‌లో కూర్చొనే ఉండి వేరే సేవకుని కోసం మాట్లాడడం అలా చేస్తారు. అంటే వాళ్ళకి సెపరేట్ మినిస్ట్రీ ఏమి ఉండదు. ఓకే. ఒకవేళ వాళ్ళు అక్కడికంటే ఇక్కడే ఎక్కువ ఉంటున్నారు. యూట్యూబ్‌లోనే ఎక్కువుండి ఒక వేరే సేవకుడి కోసం గాని, లేదంటే మీరు చెప్పినట్టు వాళ్ళ లలిత మనోహర్ సంథింగ్ వాళ్ళ గురించి గాని, అంటే ఒకళ్ళని విమర్శించాలని ఆ ఒక్క థాట్ పెట్టుకోవడమే తప్ప, ఎప్పుడు బైబిల్‌ని చెప్పడం గాని అలా ఉండదు. కొంతమంది పాస్టర్‌లున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ 'లలిత్ కుమార్' గారు గాని, ఈ 'శివశక్తి కరుణాకర్' గారు కానీ, వీరు అడుగుతున్న క్వెషన్‌కి ఆన్సర్స్ ఇచ్చే క్రిస్టియన్స్ ఉన్నారు. చాలా మంచిదండి. ఉండడం చాలా మంచిది. ఎందుకంటే వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ అందులో ఎవరైనా పరుష పదజాలం వాడితే మాత్రం బైబిల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. అది రేపొద్దున నేను చేసినా యాక్సెప్ట్ చేయదు. ఈవెన్ నేను కూడా వీరికి ఆన్సర్స్ చెప్తాను. బట్ ఇన్ ఎ వెరీ ప్రాపర్ వే నేను చెప్తాను. అది నేను సంఘాన్ని ఎడ్యుకేట్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు వినరు ఎట్లైనా. నేను ఎంత చెప్పినా వాళ్ళు వినరు. కానీ నా సంఘాన్ని నేను ఎడ్యుకేట్ చేసుకోవడానికి నేను కూడా అప్పుడప్పుడు ఓపెన్ అయ్యి మాట్లాడతాను. సో, అలా మాట్లాడడం తప్పేం కాదు. అలాంటి వారు ఉండడం తప్పేం కాదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచయం ఇచ్చాడు బ్రదర్. ఒకరిని కాపరిగా నిలబెడతారు. ఒకరికి ఆన్సర్స్ చెప్పడానికి పరిచర్యను అనుగ్రహిస్తారు. కాబట్టి వారి పరిచర్యను మనం తప్పుపట్టడానికి లేదు. కాకపోతే అందులో వారు వెళ్ళే విధానం తప్పైతే మాత్రం తప్పని చెప్పాలి. అండ్ వేరే సేవకుల గురించి మాట్లాడే వారి గురించి మీరన్నారు. సో, అదే పనిగా పెట్టుకోకూడదు బ్రదర్. తప్పు చేస్తే తప్పని చెప్పడం తప్పేం కాదు గానీ, ఇంకా అదే పనిగా వేరే సేవకుని విమర్శించి అదే ఇంతకుముందు చెప్పాను నేను. ఒక సేవకుని కాంటాక్ట్ మన దగ్గరుంటే మాత్రం ఆన్‌లైన్‌లోకి ఎక్కాల్సిన అవసరం లేదు. ఒక సేవకునితో మాట్లాడే పరిచయం ఉన్నా, కలవగలిగినా గాని ఆన్‌లైన్‌లోకి ఎక్కాల్సిన అవసరం లేదు. కలవలేనంత దూరం పెట్టే సేవకుని గురించైతే ఆన్‌లైన్‌లో మాట్లాడొచ్చు. అది కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడితే మంచిది బ్రదర్.
మన సంఘాల్లో ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు చాలామంది. అసలు వాళ్ళని మనం ఎలా గుర్తించాలి? ఇంతకుముందు అదే చెప్పాను బ్రదర్ మీకు. ఎవరైనా సరే చెప్పింది చెప్పినట్టుగా జరగకపోతే వారు ఖచ్చితంగా అబద్ధ ప్రవక్తలే. ఇంక నో మ్యాటర్ వాట్. వారి స్టేజ్ ఏంటి? వారి కెపాసిటీ ఏంటి? వాళ్ళ ముందు ఎంతమంది కూర్చుంటున్నారు? ఎన్ని లక్షల మంది వాళ్ళ మీటింగ్స్‌కొస్తున్నారు? ఇదంతా అనవసరం ఇక. లేదా వారి ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి? ఇదంతా అనవసరం. ఓ విషయం చెప్తాను బ్రదర్. చాలామంది ఎక్కడ అపోహలో గురవుతున్నారంటే, మరి అతను అబద్ధ ప్రవక్త అయితే అతని మాటలు విని అనేక మంది ఎందుకు రక్షించబడుతున్నారు అని మీరు అనొచ్చు. మీకో విషయం చెప్తాను. మోషేతో దేవుడు బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. దేవుడు చెప్పింది చేశాడా? చేయలేదు. అన్నంత మాత్రాన బండలో నుంచి దేవుడు వాటర్ తెప్పించలేదా? తెప్పించాడు. అంటే నేను మాట వింటే గాదు అక్కడ కార్యం జరిగింది. నేను మాట విన్నా, వినకపోయినా దేవుడు చేయాలనుకున్నాడు కాబట్టి చేసేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తాగి స్టేజ్ ఎక్కేసి అంటే నేను తాగుతున్న విషయం మీకు ఎవరికీ తెలీదు. కానీ స్టేజ్ ఎక్కేసి మీరు తాగొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అని చెప్పాను. మీరు త్రాగుబోతు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు మారారు. నా టీచింగ్స్ విని మీరు ఆ డ్రంకర్డ్ స్వభావాన్ని అంతటిని తొలగించుకొని టోటల్‌గా దాని నుంచి బయటకొచ్చారు. కానీ మీకు తెలియకుండా నేను లోపల తాగుతున్నాను. ఇప్పుడేంటి చెప్పండి? ఇప్పుడు నేను అబద్ధ బోధకుడినవుతానా? నిజమైన బోధకుడినవుతానా? నేను అబద్ధ బోధకుడినే. నన్ను దేవుడు యాక్సెప్ట్ చేయడు. కానీ నా ద్వారా మీరు మారుతున్నప్పుడు, నేను చెప్తున్న మాటలను బట్టి మారుతున్నంత మాత్రాన ఆ దేవుని కృప అనుకోవాలి తప్ప, నా మంచితనం అనుకోకూడదు మీరు. సో, ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఎప్పుడైతే మనం ఈ తప్పు, ఈ ప్రవక్తలుగా దొంగ ప్రవక్తలు వీళ్ళందరూ అని చెప్తున్నామో, మరి వాళ్ళ ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి, మోషేని క్లాసిక్ ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. మోషే దేవుడు మాట వినలేదు కానీ కార్యం జరిగింది. సో, అన్ని పరిస్థితుల్లో మంచివాడి నుంచే రావాలని ఏం లేదు. బిలాము కూడా శపించాడు. కానీ దేవుడు తన కృపను బట్టి శాపాలను ఆశీర్వాదంగా మార్చాడు. మీరు విన్నది ఆశీర్వాదాలే. అన్నంత మాత్రాన బిలాము మంచి ప్రవక్త అని కాదు. సో, వీళ్ళు కూడా ప్రవక్తలు ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు ఉన్నారు బ్రదర్. బైబిల్‌లోని ప్రవక్తలు ఏం మాట్లాడారో చెప్తాను. రానున్న వాటి గురించి హెచ్చరించారు. మెయిన్‌గా పాపం గురించి హెచ్చరించారు. ఆ తర్వాత ఏవైనా చిన్నవి ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడున్న ప్రవక్తలు ఏంటి బ్రదర్? నీకు పెళ్ళవుద్దా? ఎస్ అక్షరంతో పెళ్ళవుద్ది. పి అక్షరం అమ్మాయితో పెళ్ళవుద్ది. ఇవెక్కడ బైబిల్‌లో చెప్పలేదు బ్రదర్. ఇలాంటి మ్యారేజ్ బ్యూరోలు ఎక్కడో పెట్టుకోలేదు. మరికొందరేంటి నీకు ఎప్పుడు పెళ్ళవుద్దో చెప్తా అంటారు. మరికొందరేంటి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తా అంటారు. ఇవన్నీ పేర్లు పెట్టి పిలుస్తా అంటారు. ఎక్కడ ఇవేం జరగలేదు. అండ్ ఇంకోటి స్వస్థత చేసేవారు కూడా కొందరున్నారు. స్వస్థత గురించి కూడా చెప్పేవాళ్ళు కొందరున్నారు. చేసేవాళ్ళు కూడా కొందరున్నారు. స్వస్థత జరగదని నేను చెప్పట్లా. దేవుడు ఆర్ గాడ్ ఈజ్ ఎ హీలర్. కాకపోతే ఎందుకు లోపలున్న స్వస్థతలు ఎందుకు? యేసుప్రభు వారు చెవి నరికేస్తే అతికించేశారు. పౌలు గారు పుట్టుకతో కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు భక్తులు, అపోస్తలులు వీళ్ళందరూ లేపి నిలబెట్టారు. అలాంటిది మనం ఎందుకు లోపలున్న క్యాన్సర్ గడ్డ, లోపలున్న కణితి, లోపలున్న వాటిని బయట వాటిని ఎందుకు? ఇప్పటివరకు నేను చూడలేదు బ్రదర్. ఒక కాళ్ళు ఇరిగిపోయిన వాడిని, కాళ్ళు పోయిన వాడిని. ఇప్పుడు యాక్సిడెంట్లు మా ఫ్రెండే ఉన్నాడు బ్రదర్ అక్షయ్. వాడి పేరు అక్షయ్. మా ఫ్రెండే ఉన్నాడు. వాడిని చూస్తే నాకు చాలా బాధ అనిపించేది. మెయిన్‌గా సమ్మర్ సీజన్‌లో ఈ ప్లాస్టిక్ కాలు ఉంటుంది. ఆ హీట్‌కి వాడికి లోపలంతా బ్లీడ్ అయిపోయేది. మొత్తం అదంతా ఎప్పుడు దానితోనే కనెక్షన్ ఉండి రప్చర్ అయిపోతూ, బ్లీడ్ అయిపోతూ ఉండేది. వాడిని చూసినప్పుడల్లా నాకు ఈ స్వస్థత బోధకులు చూసినప్పుడల్లా వాడే గుర్తొస్తాడు నాకు. ఏంటి అలాంటి వాడు ఏం చేశాడంటే చిన్నప్పుడు రోడ్ క్రాస్ చేస్తుంటే లారీ గుద్దేసి లారీ ఎక్కించేసి వెళ్ళిపోయాడు. సంథింగ్ ఏదో యాక్సిడెంట్ అయింది. కాల్ అంతా తీశారు. వాడికి ఇక్కడి వరకే ఉంటుంది. మా ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. నా 9th క్లాస్‌లో 10th క్లాస్‌లో ఫ్రెండ్ వాడు. నా పక్కన కూర్చునేవాడు. వాడికి ఇక్కడి వరకే కాల్ ఉంటుంది. సో, వాడు లేవాలన్నా ఇక్కడ సంథింగ్ ఏదో ఇలా అడ్జస్ట్ చేసుకుంటాడు. ఆ తర్వాత దాన్ని ఫిట్ చేసుకొని లేచి వెళ్ళేవాడు. సో, అలాంటి వాళ్ళని స్వస్థపరిచినట్టుగా, అలాంటి వాళ్ళకి కాల్ తెప్పించినట్టుగా ఇంతవరకు ఎందుకు మనం చూడలేకపోతున్నాం? ఇంత మీడియా ఉంది, ఇంత పబ్లిసిటీ ఉంది. అలా ఒక కాల్ తెప్పించేస్తే అయిపోద్ది కదా! దేవుడు స్వస్థపరచుడు అని చెప్పట్లా. ఈ మధ్యలో ఉన్న దొంగ ప్రవక్తలు, ఈ దొంగ స్వస్థత బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ కాదు. వాళ్ళు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారని మాత్రం చెప్తున్నాను. అంతే బ్రదర్. ఇప్పుడున్న ఏఐ కాలంలో క్రైస్తవులు ఎలా ఉండాలసలు? మనకి ఏది జరగాలన్నా ఏఐ ద్వారా ఇప్పుడు ఏవైనా అవుతున్నాయి. అంటే ఇప్పుడు మీరక్కడ ఉండి నేనిక్కడ లేకపోయినా నేనున్నట్టు మాట్లాడడానికి కూడా అవుద్ది. అలా అంటే క్రైస్తవంలో ఏఐ వస్తే ఏమైనా ఏముండదు బ్రదర్. టెక్నాలజీ ఎప్పటికైనా డేంజరే. దాన్ని వాడుకున్నంత వరకు వాడుకుంటే మంచిదే. కానీ దాన్ని మితిమీరిపోయి దాని మీద ఎక్కువగా ఆధారపడడం తప్పు. అండ్ మెయిన్‌గా ఏఐ గురించి, క్రిస్టియానిటీ గురించి అడుగుతున్నారు కాబట్టి చాలామంది బైబిల్ చదవకుండా బైబిల్‌లో ఏముందని చాట్‌జీపీటీని అడిగి దాన్ని బట్టి కూడా ఆధారపడేవారు కూడా ఉన్నారు. సో, ఏఐ మీద డిపెండ్ అవ్వడం మంచిదే కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపెండెన్స్ అనేది కాదు. సో, ఏఐని యూజ్ చేసుకోవడం తప్పేం కాదు. ఉన్న టెక్నాలజీని వాడడం తప్పేం కాదు. బట్ ఉండాల్సిన జాగ్రత్తల్లో ఉండాలి. మనము మన ఫోటోస్ గానీ చాలామందికి ఒక పిచ్చి ఉంటది బ్రదర్ అదేంటో గానీ. ముఖ్యంగా అమ్మాయిలకు ఓ మాట చెప్తాను. ఏఐ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి
చాలామందికి ఉండే పిచ్చి ఏంటంటే, వాళ్ళు అన్నం తింటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్‌కెళ్లారు. వెంటనే ఫోటో తీసేసి పెట్టేయాలి. రోజుకొక డీపీ మారుస్తా ఉంటారు. అదేంటో అదేం పిచ్చి నాకు అర్థం కాదు. నేను నా వాట్సాప్ డీపీ మేబీ 3 ఇయర్స్ తర్వాత మార్చమని ఎవరో చెప్తే, ఇంకెంతకాలం ఈ డీపీ, ఎంతకాలం ఈ డీపీ అంటే అప్పుడు మారుస్తాను నేను. అదేంటి రోజుకో డీపీ మారుస్తారు. రోజుకో స్టేటస్ పెడతారు. కొత్త బట్టలు కొనుక్కుంటే స్టేటస్‌లో పెడతారు. కొత్త సంథింగ్ వీళ్ళు సంథింగ్ అమ్మాయిలు ఏమంటారు హెయిర్ స్టైల్ అంటారా? ఒకరోజు ఇలా దువ్వి పెడతారు. ఒకరోజు ఇలా దువ్వి పెడతారు. ఈ ఏఐ కాలంలో మీ ఫోటోలు బయటికి రాకపోవడం చాలా మంచిది. అండ్ ఇంకో విషయం చెప్పనా? మన లైఫ్ ఎప్పుడైనా ప్రైవేట్‌గా ఉన్నంత వరకే చాలా మంచిది. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇండియాని వదిలేసి లండన్‌కి ఎందుకెళ్ళాడండి? ఆళ్ళకి తెలుసు పబ్లిక్ లైఫ్ ఎంత డిస్టర్బింగ్‌గా ఉంటదో. మనకు తెలియక మనకి లైక్స్, ఫాలోవర్స్ కోసమని ఆయనకి ఇండియా మీద కోపంతో కాదు ఎళ్ళింది. పాపం నడవాలన్నా వాళ్ళకి పాపం వాకింగ్‌కి కూడా పాపం కుదరట్లా. అందుకని లండన్‌కెళ్ళిపోయారు. ఎన్ని ఖర్చులుంటాయి. ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే పబ్లిక్ లైఫ్ చాలా డేంజర్ అని అర్థం అవుతది ఖచ్చితంగా. సో, ప్రైవేట్‌గా ఉండడానికి ఇష్టపడండి. మీ ఫ్యామిలీని ప్రైవేట్‌గా ఉంచండి. మీ పిల్లల్ని ప్రైవేట్‌గా ఉంచండి. మీరు కూడా ప్రైవేట్‌గా ఉండండి. అవసరమైనంత వరకు నా నా ఇన్‌స్టాగ్రామ్ నుండి, నా వాట్సాప్ నుండి, నా ఫేస్‌బుక్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి బయటికొస్తే వాక్యమే రావాలి తప్ప నేను రాకూడదు. నా ద్వారా వాక్యం రావాలి. అలా ఉంటే మంచిది తప్ప ఏదో లైక్స్ వచ్చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలామంది లైక్స్ కోసము, వ్యూస్ కోసము ఇష్టానుసారంగా బయట రీల్స్ చేసినట్టు మన క్రిస్టియన్స్ గూడా ఏది పాట రాకపోయినా పాటలు పాడుతున్నారు బ్రదర్. నాకన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే దానికి 10,000 లైక్‌లు ఉంటున్నాయి. నేనెప్పుడైనా డల్‌గా అయిపోయినప్పుడు, నాకు పాటలు రావట్లేదు అని అనుకున్నప్పుడు, వాళ్ళ వీడియోలు చూసి అమ్మ వీళ్ళకంటే నేను బాగా పాడుతున్నాను రా అని కొంచెం నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటున్నాను. సో, లైక్‌ల కోసం పరిగెట్టకండి. అది రేపొద్దున మీ లైఫ్‌కే డేంజర్. చాలా, చాలా డేంజర్. యెస్ బ్రో. అన్న ఇప్పుడు డెనామినేషన్స్ ఉన్నాయి. అంటే లూథరన్ అని గాని, సెయింట్ జోసెఫ్ అని అలా. దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? డినామినేషన్స్‌గా విడిపోయాయి బ్రదర్. మనం ఏం చేయలేము ఇప్పుడు. కానీ మనం చేయాల్సింది ఏంటి అనంటే, డినామినేషన్ భేదం లేకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అన్నారు లూథరన్ చర్చ్ ఉంది, పెంతెకోస్ట్ చర్చ్ ఉంది, బాప్టిస్ట్ చర్చ్ ఉంది. ఆయా సంఘాలు చాలా 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 ఉన్నాయి. ఇప్పటికి 48,000 డినామినేషన్స్ ఉన్నాయి బ్రదర్. ఆల్ ఓవర్ ది వరల్డ్‌లో 48,000 డినామినేషన్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. చర్చ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో, ఇలాంటి టైంలో మనం చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెంతెకోస్ట్ అనుకోండి, మీరు బాప్టిస్ట్ అనుకోండి, లేదా మీరు లూథరన్ అనుకోండి, నన్ను బాప్టిస్ట్ అనుకోండి. వాటెవర్. మనం వేరు వేరు డినామినేషన్స్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మనం పెట్టినవి కాదు డినామినేషన్స్. మనకు తెలియనప్పటి నుంచే మన చిన్నప్పటి నుంచి ఒక చర్చ్‌కెళ్తున్నాం. దాంట్లో కంటిన్యూ అవుతున్నాం. సో, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, రేపొద్దున నేను లూథరన్ కాబట్టి, మీరు బాప్టిస్ట్ కాబట్టి, మీ బాప్టిస్ట్ వారు మీటింగ్ పెట్టినప్పుడు నేను వెళ్ళగలగాలి. మా లూథరన్ చర్చెస్‌కి మీరు రాగలగాలి. ఇప్పుడు మీరు బాప్టిస్ట్ కాదు, నేను లూథరన్ కాదు చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. సో, ఆ డినామినేషన్ భేదం లేనంత వరకు నాట్ ఎ ప్రాబ్లమ్ బ్రదర్. అలా గాకుండా మా లూథరన్ చర్చ్ మీటింగ్స్ అయితేనే నేనొస్తా. మా బాప్టిస్ట్ చర్చ్‌లో మీటింగ్స్ అయితేనే నేనొస్తా అనేది తప్పు. సో, నాకు నేనుగా నేను చెప్పే మాట ఒక మాట ఏంటంటే, బైబిల్ అర్థమైన తర్వాత నాకు తెలిసిన మాట ఏంటంటే, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను బ్రదర్. నేను చైర్‌లేయగలను, నేను చైర్‌లు తుడచగలను. కాపోతే పెట్టిన మీటింగ్ ఏమో రోడ్డు మీద ఎళ్తున్నాను. ఆ రోజు నేను ఖాళీగా ఉన్నాను. నాకు లీవ్ ఉంది. నేను ఖాళీగా ఉన్నాను. ఏ పని లేదు. చేయాల్సినంత అర్జెంట్ వర్క్స్ ఏం లేవు. ఎమర్జెన్సీ వర్క్స్ ఏం లేవు. రోడ్ మీద చూస్తే ఏదో మీటింగ్‌కి మొత్తానికైతే అరేంజ్‌మెంట్ జరుగుతున్నాయి. ఒక క్రిస్టియన్‌గా నేను వెళ్లి చూసేసరికి లూథరన్ మహాసభలు అని పెట్టారు. నేను లూథరన్ కాదనుకోండి. సో వాట్? లూథరన్ చర్చెస్‌కి దేవుడు ప్రభువే. బాప్టిస్ట్ చర్చెస్‌కి దేవుడు ప్రభువే. ఈ డినామినేషన్ పేరు లేకపోయినా దేవుడు ప్రభువే. సో, ఇలాంటి టైంలో మనం చేయాల్సిందేంటంటే, నేను ఆ రోజు ఫ్రీగా ఉన్నాను కాబట్టి నేను వెళ్ళిపోయి, "అన్న ఏమైనా పనుంటే చెప్పండి నేను చేస్తాను. స్టేజ్ వేయాలా? లేదా ఈ ఈ చైర్స్ వేసే దగ్గర ఏమైనా హెల్ప్ కావాలా? లేదా నేను మీడియాని మేనేజ్ చేయగలను. ఈ కెమెరాని మేనేజ్ చేయగలిగేవారు కొందరుంటారు. లైవ్ ఇవ్వగలిగేవారు కొందరుంటారు. నా హెల్ప్ నేను ఇస్తానన్నా. ఎవరైతే ఏంటన్నా దేవుడు మన దేవుడే గదా! నేను మీ చర్చ్ కానంత మాత్రాన ఐ విల్ రెండర్ మై ఫ్రీ సర్వీసెస్ టు యూ" అని చెప్పగలిగితే మాత్రం చాలా మంచిది బ్రదర్. సో, సండే మన చర్చెస్‌కి వెళ్ళిపోయి, మిగతా రోజులందరూ కలిసి ఉంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కాలనీలో ఒక పిల్లలు చూడండి, ఒక అపార్ట్మెంట్ కల్చర్ తీసుకోండి. పిల్లలందరూ సాయంత్రం కిందకెళ్ళి ఆడుకుంటారు గ్రౌండ్‌కెళ్ళి. కానీ ఉదయం లేస్తే వాళ్ళు ఒకరు శ్రీ చైతన్యకెళ్తారు, ఒకరు నారాయణకెళ్తారు, ఇంకొకరు గవర్నమెంట్ స్కూల్‌కెళ్తారు, ఇంకొకరు వేరే స్కూల్‌కెళ్తారు. కానీ ఆడుకునే దగ్గరికొచ్చేసరికి మాత్రం "ఏయ్! మా స్కూల్ వాళ్ళతోనే నేను ఆడుకుంటా" అనరు. అలా చర్చెస్‌కి సండే మన చర్చెస్‌కెళ్దాం. సేవ చేసేటప్పుడు మాత్రం అందరం కలిసి సేవ చేద్దాం. అలా ఉంటే బెస్ట్ బ్రదర్. ఇప్పుడు సంఘం ఉంది గదా! సంఘం యొక్క ఐక్యత, ఈక్వాలిటీ అది ఎలా కాపాడుకోవాలి అసలు సంఘం యొక్క అదే బ్రదర్ ఇంతకుముందు చెప్పాను. థర్డ్ పర్సన్ ఎంకరేజ్ చేయకూడదు. వేరే వారి గురించి మన అక్కర లేకుండా మాట్లాడకూడదు. అండ్ ఇంకోటి చెప్పాలంటే బైబిల్‌ని కాకుండా వేరే దాన్ని తీసుకొని రాకూడదు సంఘంలోనికి. మెయిన్‌గా అందరికీ డోర్స్ ఓపెన్ చేయడం నేర్చుకునే సంఘం అపవాదికి ఏమంటారు? దాని మొఖం మీద తలుపేయడం మనం నేర్చుకోవాలి. సో, అపవాదికి మనం ఎప్పుడైతే చోటిచ్చామో అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 అంటాడు. మీరేం చేసినా పర్లేదు గానీ అపవాదికి మాత్రం అస్సలు చోటివ్వద్దంటాడు. వాడొచ్చి చేసేదేంటంటే ఐక్యతను దెబ్బతీయడం.
ఈవెన్ పౌలు గారి మినిస్ట్రీలో కూడా ఐక్యత దెబ్బతింది. పౌలు బర్నబాలు విడిపోయారా? విడిపోయారు. పౌలు దేమాలు విడిపోయారా? విడిపోయారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ పుట్టిస్తాడు. సో వాళ్ళనే వదిలిపెట్టని వాడు మనల్ని ఖచ్చితంగా వదిలిపెట్టే అవకాశం లేదు. సో వాడికి అవకాశం ఇవ్వకపోవడమే మనం యూనిటీని కాపాడుకునే ప్రక్రియ బ్రదర్. అంతే తప్ప ఇంకేం చేయలేం. వాడు వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేస్తాడు. చివరగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మన సంఘాల్లో యంగ్స్టర్స్ యొక్క పాత్ర ఏంటి? అసలు వాళ్ళు ఎలా ఉండాలి చర్చ్‌లో? ఇప్పుడు చాలామంది పోర్నోగ్రఫీ గానీ, లేదంటే మోహపు చూపు గానీ అలా ఉంటాయి. అసలు యువతకి మీ ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏమైనా ఆహ్, మెయిన్‌గా బ్రదర్ సిటీ గురించి సిటీలో ఉన్నాం కాబట్టి, సిటీలో ఉన్నవారు చేయాల్సిన విషయాలేంటంటే, మెయిన్‌గా హాస్టల్స్‌లో ఉంటున్నవారు. సో, మీ హాస్టల్ ఫ్రెండ్స్ బయటికి రమ్మన్నారు గదా అని, వాళ్ళ కోసం మోమాటంగా బయటికి ఎక్కడికెళ్ళకండి. ఐటీలో ఎవరైతే పనిచేస్తున్నారో, టీమ్ పార్టీస్ కొన్నుంటాయి. వాటికి అస్సలు అటెండ్ అవ్వకండి. అండ్ కొందరొచ్చి, ఈ హాస్టల్ బాలేదు, మనం కోలివింగ్‌లో ఉందాము అని పిలుస్తారు. అస్సలు కోలివింగ్ కల్చర్‌ని బైబిల్ యాక్సెప్ట్ చేయదు. దాని దగ్గరికి వెళ్ళకండి. వెళ్ళినంత మాత్రాన పాపం జరుగుద్దా? జరగకపోవచ్చు. కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకో విషయం చెప్పాలంటే, సంఘం వెలుపటి వారి ఎదుట మనము మంచి సాక్ష్యాన్ని సంపాదించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బ్రదర్. తాటి చెట్టు కింద కూర్చొని మనం పాలు తాగినా గానీ, కళ్ళు తాగామని అనుకుంటారు. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని నేను రూమ్‌కెళ్ళాననుకోండి, ఏమనుకుంటారు? ఏదో పాపం చేయడానికి ఎళ్తున్నాడే అనుకుంటారు తప్ప, అది కోలీవింగ్ అని దాని గురించి అర్థం కాదు. ఎందుకు పాయింట్ ఔట్ చేయడానికి నేను అవకాశం ఎందుకివ్వాలి? సో, యువతకు నేను చెప్పేది, మీరు స్టడీస్‌లో ఉంటే, స్టడీ కోసం సిటీకొచ్చుంటే, దాని మీదే కాన్సంట్రేట్ చేయండి. జాబ్ కోసం మీరు సిటీస్ వచ్చుంటే, ఆ జాబ్‌లో ఉన్న ట్రెండ్, వరల్డ్‌లీ ట్రెండ్‌ని ఫాలో అవ్వకండి. తర్వాత కోలివింగ్ ట్రెండ్ అనేది ఫాలో అవ్వకండి. అండ్ మెయిన్‌గా చెప్పేదేంటంటే, మీ హాస్టల్స్‌లో ఎవ్వరు లేని మీ ఒంటరితనంలో, మీ ప్రైవేట్ లైఫ్‌లో మీ పర్సనాలిటీని కాపాడుకోండి. మీ క్యారెక్టర్‌ని కాపాడుకోండి. ఎందుకంటే, మనం పబ్లిక్‌లో అందరి ముందు అందరం మంచి వాళ్ళమే. మనం విలియం కేరీలమే, వాళ్ళు మదర్ తెరిస్సాలే చర్చ్‌లో. వ్యక్తిగతంగా ఎవ్వరు చూడనప్పుడు నేనేంటి అనేది నాకు పరలోకానికి అవకాశం ఉందా లేదా నిర్ణయిస్తది. సో, మీ ప్రైవేట్ లైఫ్ అనేది చాలా 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 సెక్యూర్‌గా కాపాడుకోండి. అది నేను చెప్పాలనుకుంటున్నాను బ్రదర్. అన్న ఇప్పుడు ప్రతి క్రిస్టియన్ ఉంటారు గదా! ఎవ్రి క్రిస్టియన్ ఆళ్ళ యొక్క ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక ప్రధాన బాధ్యత. ఒక మినిస్ట్రీలో గానీ, వాటెవర్ ఎక్కడైనా. వారి యొక్క ప్రధాన బాధ్యత ఏమంటారు? ఫస్ట్ బ్రదర్ దేవుడిని మనం ధరించాలి. క్రీస్తును మనం ధరించాలి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు నేను ఏం వేసుకున్నానంటే ఒక షర్ట్ వేసుకున్నాను. దాని కలర్ ఇదని మీరు చూసి చెప్పగలరు. కానీ నన్ను చూసి ఒక 30 మినిట్స్ నన్ను చూసిన వారు, అరే క్రిస్టియన్ అని అనగలగాలి. నా నా మాట తీరు అలా ఉండాలి. ఎందుకంటే క్రిస్టియానిటీ అంటే క్రీస్తును ధరించడం. గల్తీలకు రాసిన పత్రికలో ఉంటుంది. సో, క్రీస్తును ధరించిన మనము క్రీస్తును కనపరచగలగాలి. నేను ధరించిన ఈ డ్రెస్‌ని నేను కనపరుస్తున్నాను. నేను పోర్ట్రే చేస్తున్నాను. అలా ఐ షుడ్ బి ఏబుల్ టు ప్రొజెక్ట్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్. అదొకటి చేయాలి. తర్వాత నా ఫ్యామిలీని బాగా కట్టుకోవాలి. నా ఇంటి అట్మాస్ఫియర్ చక్కగా ఉండాలి. తర్వాత నేను ఉన్న చోట ఒక ఆరా, ఈ మాట తప్పేమో గాని బ్రదర్, ఒక ఆరాని నేను క్రియేట్ చేసుకోగలగాలి. బిబ్లికల్‌గా అది తప్పే అయ్యుండొచ్చు. బట్ అర్థం కాదని చెప్తాను. నేనున్న చోట ఇక్కడ దేవుడున్నాడు, ఇక్కడ దేవుని ప్రెజెన్స్ ఉంది అని ఒక ఆరాని నేను క్రియేట్ చేసుకోగలగాలి. అండ్ మెయిన్‌గా నాతో మాట్లాడిన వారిలో ఖచ్చితంగా చేంజ్ రావాలి. కొందరితో మాట్లాడినప్పుడు చాలా స్వీట్‌గా అనిపించి, మనం గూడా అరే! మాట్లాడితే ఇలా మాట్లాడాలిరా అన్నట్టుగా ఉంటాం చూసారా? సో, నేను వేరే వారికి రోల్ మోడల్‌గా ఉండడానికి నేను ప్రయాసపడాలి. అందులోనూ బయట వాళ్ళకి ఈజీగా రోల్ మోడల్ అవ్వచ్చు గానీ, ఇంటి వారికి అవ్వడం చాలా కష్టం. నేను చాలామంది పాస్టర్‌లని అడిగాను. మీకు ఇష్టమైన పాస్టర్ ఎవరండి? మీకు ఫేవరెట్ పాస్టర్ ఎవరండి? అంటే బిల్లీ గ్రాహం గారంటే ఇష్టం అండి. యేసన్న గారు. మీ ఆయన కూడా పాస్టర్ కదా! మరి మీ ఆయన అంటే ఇష్టం లేదా? అని అడుగుతాను నేను. ఎందుకు ఇంటి వారికి మనం రోల్ మోడల్‌గా ఉండడం చాలా కష్టం బ్రదర్. అది అనుకున్నది ఈజీ కాదు. సో, మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు ప్రొజెక్ట్ క్రైస్ట్. టు బీ ఎ వెరీ గుడ్ రోల్ మోడల్. నాట్ ఓన్లీ టు ద సొసైటీ బట్ ఆల్సో టు ద ఫ్యామిలీ మెంబర్స్. అలా ఉంటూ నాకు తెలిసిన సర్కిల్‌లో గాడ్స్ ఆరాని నేను ప్రొజెక్ట్ చేయగలిగాను. అది నా రెస్పాన్సిబిలిటీ బ్రదర్. అన్న ఇప్పుడు సేవకులు ఉంటారు గదా! సేవకులు గానీ, సేవకురాలు గానీ ఎవరైనా. చాలామంది అంటే వాళ్ళ డ్రెస్ సెన్స్ గానీ, లేదంటే మెసేజ్ చెప్పేటప్పుడు కొంతమంది ఏమంటారంటే వైట్ డ్రెస్ యేసుకొని మాత్రమే సేవకుడు బోధించాలని కొంతమంది అంటారు. కొంతమంది ఓకే. సూట్ యేసుకునే అదొక ప్రొఫెషనల్‌గా కనిపించడానికి యేసుకోవాలి అని కొంతమంది అంటారు. మీ అభిప్రాయం? ఏదైనా బ్రదర్ వారిష్టం. కాపోతే ఇదే వేసుకోవాలని అనకూడదు. ఎందుకంటే ఇక్కడ వైట్ డ్రెస్ యేసుకున్న వాళ్ళని నేను చాలా మందిని అమెరికాలో సూట్‌లలో నేను చూసాను. ఇక్కడ వైట్ డ్రెస్ యేసుకొని వాక్యం చెప్తారు. అమెరికాలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మాత్రం సూట్ యేసుకుంటారు. అంటే అమెరికాలో పరిశుద్ధత అవసరం లేదా? అంటే డ్రెస్‌ని బట్టి కాదు బ్రదర్. మీరు వైట్ డ్రెస్ యేసుకోవాలంటే ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ డూ ఇట్. లేదు ఇలా క్యాజువల్‌గా రావాలనుకుంటే ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ గో విత్ దట్. లేదు నేను సూట్ వేసుకోవాలనుకుంటున్నా ఓకే వేసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు బ్రదర్. కాపోతే
నన్ను అడిగితే వాక్యం చెప్పేటప్పుడు షూ తీసేసి చెప్పడం చాలా మంచిది. ఎందుకంటే వేలెత్తి చూపించడానికి అవకాశాలు ఉన్నప్పుడు దానికి ఇవ్వకూడదు బ్రదర్. పౌలు గారు ఓ మాట అంటారు ఏమని? "నా సహోదరునికి అభ్యంతరం ఉన్నప్పుడు నేనసలు నాన్ వెజ్ తినడం మానేస్తా" అంట. నా సహోదరుడు నిజంగా నా విషయంలో అభ్యంతరం పడుతూ ఉంటే, అతన్ని సంపాదించుకోవడానికి నేను నాన్ వెజ్ మానేస్తా అన్నాడు. మనం షూ తీసేయలేమా? ఆయన నాన్ వెజ్ మానేసాడు. సో, షూ తీసేసి, లేదు మాకు కాళ్ళు కొంచెం నిలబడి పెయిన్‌ఫుల్ ఉందంటే, ఎన్ని కార్పెట్స్ లేవు. చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉండే కార్పెట్స్ లేవు. ఎలాగో సేవకుల పోడియమ్స్ దగ్గర అవి ఉంటాయి. అవి వేసుకుంటే బెస్ట్ కదా! ఇంతమంది అభ్యంతర పడుతున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అని బ్రదర్ అంతే. మీ జీవితంలో అసలు నేను మర్చిపోకూడదు, అంటే ఈ విషయం నేను ఎప్పటికీ మర్చిపోకూడదు అని ఒక సేవకుడికి ఎప్పుడు అనిపిస్తదన్న? దేవుని పిలుపుని ఫస్ట్ రుచి చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుద్ది బ్రదర్. నా సేవలో హ్యారీ గోమ్స్ గారు విన్నారా అంకుల్? నేను సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు అనుకుంటాను బ్రదర్. నేను ఫిఫ్త్ క్లాసో, సిక్స్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు సేవ ఇవేం తెలీదు బ్రదర్ అప్పటికి. యాక్చువల్లీ నేను పుట్టుకతోనే నా సాక్ష్యం ఒక మాట చెప్పేస్తాను. ఒక మాట చెప్పి నేను ఇది చెప్తాను. నేను గర్భంలో ఉన్నప్పుడే నన్ను అబార్ట్ చేయకపోతే నా తల్లి చచ్చిపోద్ది అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. నన్ను అబార్ట్ చేయడానికి కూడా ప్రాసెస్ రెడీ అయిపోయింది. ఆ స్ట్రెచర్ మీద మమ్మీని పడుకోబెట్టారు. వెంటనే వేరే ఎమర్జెన్సీ కేస్ వచ్చి డాక్టర్ వెళ్ళిపోతే ఈ గ్యాప్‌లో నాకు ఇంక అబార్షన్ వద్దని చెప్పేసి అమ్మ ఇంటికొచ్చేసింది. నేను పుట్టడం మళ్ళీ హాస్పిటల్‌కెళ్తే ఎక్కడ అబార్షన్ చేస్తారని నేను ఇంట్లోనే పుట్టింది. హాస్పిటల్‌లో కాదు. మా అమ్మమ్మనే నన్ను డెలివరీ చేసింది. సో, నేను ఇంట్లో పుట్టాను. కానీ నా తల్లి ఆ రోజు నుంచి ప్రేయర్ చేసిందేంటంటే, నాకొక అబ్బాయిని అనుగ్రహిస్తే, నాకంటే ఇద్దరు అక్క వాళ్ళు ముందున్నారు. సో, నాకొక అబ్బాయిని అనుగ్రహిస్తే నేను ఈ సేవకి ఇస్తానయ్యా అని మమ్మీ ప్రామిస్ చేసింది దేవునికి. అలా ప్రామిస్ చేసిన తర్వాత చిన్నప్పటి నుంచి చెప్పేది. ఎప్పుడు ఫోర్స్ చేయలేదు నువ్వు సేవకెళ్ళాలని. కానీ చిన్నప్పటి నుంచి ఏం చెప్పేదంటే, నేను నిన్ను సేవకి ఇచ్చేసానురా నువ్వు బాగా చదవాలనేది. ఎంత అంటే చదువు విషయంలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేదంటే 98% వస్తే కొట్టింది బ్రదర్ ఒకసారి నన్ను మమ్మీ. 98% 100కి 98% ఏంటి ఒక్క సబ్జెక్ట్‌లో టోటల్‌గా కలిపి 98 600కి ఇంక మీరు కాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని మార్క్స్ వచ్చుంటాయి 98% అంటే. ఎందుకు అనంటే ఒకటే మాట అనేది. నేను నిన్ను సేవకు ప్రతిష్ఠించా. చదువు లేక సన్నీ సేవకొచ్చాడన్న మాట ఆ దేవుని నామానికి అవమానం రాకూడదు అని చెప్పేది బాగా చదువుతూ ఉండేవారం. కాకపోతే ఇంకా నేను సేవకు వెళ్ళాలని అప్పుడు ఏం తెలుస్తది బ్రదర్ ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ అంటే. సో, అప్పుడు నేను నల్గొండలో క్లాక్ టవర్ అనే ఏరియా ఉంటుంది. అందులో బాప్టిస్ట్ చర్చ్‌కి వెళ్ళేవాళ్ళం. చిన్నప్పటి నుంచి అందులోనే నేను వెళ్ళింది. నేను పుట్టి పెరిగింది. నేను సేవకొచ్చేంత వరకు అదే చర్చ్ ఇక. నేను ఆ చర్చ్‌లోనే వెళ్ళేవాడిని. అప్పుడు హ్యారీ గోమ్స్ గారితో మీటింగ్స్ పెట్టించారు. అంకుల్‌తో మీటింగ్స్ పెట్టించారు. ఆయన మీటింగ్‌కి ముందు ఒక 10 డేసో, 15 డేస్ ముందు వారి టీమ్ వచ్చారు బ్రదర్. ఆ టీమ్‌ని చూసి నాకు సేవలోకి రావాలనిపించింది. ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత అంకుల్ వచ్చి ఆయన బైబిల్ అంతా చూడకుండా చెప్తాడు. ఆహ్, ఏ ఒక మెసేజ్‌లో కనీసం 150 వచనాలు చెప్తాడు ఆయన చూడకుండా. ఈ వచనం ప్రకారం, ఆ వచనం ప్రకారం అన్నీ రాసుకునేవాడిని. అన్నీ రాసుకొని ఇంటికెళ్ళి అన్నీ చదువుకునేవాడిని. అన్నీ అండర్‌లైన్ చేసుకునేవాడిని. ఎన్ని బైబిల్స్ ఇప్పటికి నేను వాడే బైబిల్ ఇప్పటికి 9థ్ బైబిలో, 10థ్ బైబిలో బ్రదర్. అన్ని బైబిల్స్ ఇలా బైబిల్స్ ఒక చదవడం అదంతా అయిపోవడం. నా ఫస్ట్ బైబిల్ ఇప్పటికి ఒకవేళ ఓపెన్ చేస్తే శిథిలావస్థలో ఉంటది. నా ఫస్ట్ బైబిల్. అలా చదివేశాను. సో, నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునేదేంటంటే, ఆ రోజు హ్యారీ గోమ్స్ అంకుల్ వాళ్ళ టీమ్ వాళ్ళు చేసిన పరిచయను బట్టి అరే! సేవ అంటే ఇలా చేయాలిరా అని అలా అనిపించింది. సో, ఏ సేవకునికైనా ఫస్ట్ ఎన్‌కౌంటర్ విత్ గాడ్ ఒకటి ఉంటుంది బ్రదర్. అది ఎప్పటికైనా మర్చిపోలేని ఒక మంచి మెమరీ. యెస్ బ్రదర్. మీ లైఫ్‌లో ఆ! మీ లైఫ్‌లో ఇప్పుడు మన బైబిల్‌లో చాలా క్యారెక్టర్స్ ఉంటారు కదా! అందులో మీకు ప్రభావితమైన క్యారెక్టర్ గాని, హ్మ్. ఇష్టమైన క్యారెక్టర్ గాని ఎవరన్నా? అందరి ఇష్టం బ్రదర్. కానీ కలిసే అవకాశం ఉంటే పౌలు గారిని కలవాలని ఉంటది బ్రదర్. అంటే ఆయన చేసిన సేవ అలాంటిది. అందరూ మంచి సేవ చేశారు. బట్ ఒకవేళ ఆప్షన్ ఉంటే మాత్రం ప్రభువు కొండ మీద ఏలి ఏలి శిలను కలిసినట్టుగా పౌలు గారు ఎందుకంటే ఆయన చేసిన మినిస్ట్రీ చాలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మినిస్ట్రీ. అంత ఈజీ కాదు. సో, ఆయన ఆయన తెలుసో తెలియకో డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ కొంచెం బాగా ప్రభావితం చూపించిన వ్యక్తి. ఎందుకంటే మేము సేవలో ఉన్నాం కాబట్టి ఆయన ఎక్కువ చూస్తూ ఉంటాం. యెస్ బ్రదర్. మనం చేసిన ఈ పాడ్‌కాస్ట్ గాని, దీన్ని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా! వాళ్ళకి ఒక్క మాటలో ఏవైనా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? జరుగుతున్న సేవను చూసి సేవలోకి రాకండి. బైబిల్‌లో ఉన్న సేవను చూసి సేవలోకి రండి. ఏదో ఉన్న ఫ్లోలో వెళ్ళిపోవడానికి రాకండి. సేవలో చాలా మార్పులు అవసరమైనది. చాలా అంటే చాలా గణనీయమైన మార్పులు అవసరమైనది. టు బ్రింగ్ సమ్ చేంజ్ కమ్ ఇంటు మినిస్ట్రీ. ఆ ఫ్లోలో వెళ్ళిపోతే ఇదేదో బాగుంది సూట్లు వేసుకొని వెళ్తే భలే ఉంటది. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. సెల్ఫీలు అంటే బాగుంది. దానికోసం అయితే రాకండి. చాలా మినిస్ట్రీలో చాలా చేంజ్ అవసరం. ఆ చేంజ్ చేయడానికి ఒక చేయడానికి మేక్ ఓవర్స్ లాగా లేదా ట్రెండ్ సెట్టర్ లాగా అంటే ఒక ట్రెండ్‌ని మార్చడానికి మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ గాడ్ లాగా మనమందరము కూడా సేవలోనికి వస్తే మంచిది. అలా కాకుండా ఇయన్నీ చూసి సేవలోకి వస్తా అంటే మాత్రం
రాకండి, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్తారు బ్రదర్. ఎస్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చి, అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ నాకు తెలిసి ఇప్పుడు క్లారిఫై అయ్యి ఉంటాయి. గాడ్స్ గ్రేస్ బ్రదర్. సో వచ్చి మీ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు మీకు చాలా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.